అందరికి శనార్థులు గ్లోబల్ సమ్మిట్ అని హోటల్ కాడ నడుస్తున్నది అంటే సుత్తమని వచ్చిన ఈ గ్లోబల్ సమ్మిట్ అంటే నాకు అర్థం కాలేదు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు. ఈ పొద్దురేపు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నడుస్తున్నది కదా, అదే నడుస్తున్నదంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దొంగలను బట్టే కాళ్ళ జోళ్ళు. అట్లనే మన ఆరోగ్యం ఎట్లున్నది, ఏం కాత, మన పేల బీపీ ఎట్లా నడుస్తున్నది, షుగర్ ఎట్లా నడుస్తున్నది, గుండె ఎట్లా కొట్టుకుంటున్నది, చుట్టి అన్నీ చెప్పేది ఒక ఉంగురము. అట్లనే ఇంకొకటి ఏం చెప్పారు, మనకు పనులని చేసి పెట్టారు రోబోటు. మన కరెంటు బిల్లు దక్కరానికే ఒక మిషని, ఆడిటర్ మిషన్ అని ఒకటి, ఇవి షాన్ తయారు చేసి పెట్టిండ్రంట. అవి ఏంటి, ఎవరు తయారు చేసిండ్రు, ఎందుకు తయారు చేసిండ్రు, ఎట్లా తయారు చేసిండ్రు, అసలు ఎట్లా పని చేస్తాయి అవి, ఇటువంటి అన్ని ఆలోచనలు నా బుర్రల మీద ఉన్నాయి. ఎందుకంటే దొంగలను బట్టి కాళ్ళ జోడ అంటే పోలీసులే పడతలేరు చక్కగా దొంగలను. ఈ కాళ్ళ జోడ ఎట్లా వాడుతుంది ఏం కథ అని అరుచుకుందాం అంటని వచ్చిన. ఆ సమ్మిట్ ఏమడదు లోపల ఉన్నదంట, పోయి చూస్తాం పండి, మీకు కూడా చూపిస్తాను. నేను ఇట్లా చూస్తాను, నడవండి నా ఇంకగా. నోవటేలు హోటల్ అంటే చాలా పెద్ద హోటలు, పెద్ద అద్దాల మేడోళ్ళు ఉంటుంది, ఇంట్లో పెట్టిండ్రంట. ఈ ఏఐ ఖాతే ఏమడిది, ఈ కళ్ళజోడ్ల ఖాతే ఏమడిది, బ్లూటూత్లు అంట, ఉంగరాలు అంట ఏమేమో చెప్పిండ్రు. మనకేమో పెద్దగా అర్థం కాదా, మన సొంటోళ్ళు వాడుకోవచ్చిన వాడుకోకూడదా, అది ఇట్లా తెలుసుకుందాం పండి. హోటల్కి వచ్చినాం, లోపలికి రాగానే అంత చల్లపెట్టి పెట్టిండ్రు, చల్లగా ఉన్నది. ఇక లోపలికి పోవాలన్నా అంటే ఆ స్టాల్లో అవన్నీ పెట్టిండ్రు అంట, బాగానే 100 స్టాళ్ళ దాకా పెట్టిండ్రంట. ఆడవిల్లలేం కదా, మనం రాగానే మన కళ్ళు అంటే చెక్కుమని పడ్డాయి. అక్కడంతా నగలు నాణ్యాలు, ఉంగరాలు బింగరాలు గాజులు విజులు అన్నీ అటు పెట్టిండ్రు. అసలు మనం చూడడానికి వచ్చిన ఏమో ఇటున్నాయి నాడుండిపోయి. లోపలికి వచ్చినాక అన్ని డబ్బాలు చిన్న దుకాణాలు పెట్టిండ్రు. అమ్మ నమస్తే శనార్థులు. ఇగో ఇవన్నీ పెట్టిండ్రు కదా, గిసుంటి మాకేమన్నా వనకొస్తాయా మా ఊరోళ్ళకు, మాకు చాలా పని చేస్తాయి మీకు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది డ్రోన్లో మా తాలూకా ప్రోడక్ట్ పెట్టాము. దీంట్లో మామూలుగా డ్రోన్లో అయితే మీకు రిమోట్ కంట్రోల్తో ఫ్లై చేస్తారు, 1-2 కిలోమీటర్లు. దీనికి ఇది మీదకి ఎగురుతుంది. ఎగిరి రైతులకి, మీకు రైతులు మొత్తం విలేజ్ అంతా రైతులు ఉంటారు కదా, చాలా పంట పొలాలు ఉంటాయి, కొండల పైన కోనల పైన ఉంటాయి అంతా. ఇది మామూలుగా డ్రోన్ ని దేనికి పంపిస్తారంటే పిక్చర్స్ చూపించి మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఆ పిక్చర్స్ ని మనం ప్రాసెస్ చేసి ఓకే ఈ పొలాలకి మందు కొట్టాలి, ఈ పొలాలకి ఎరువేయాలి అనుకుంటాం. కానీ ఇది ఏం చేస్తుందంటే దీనికి లోపల తెలివి ఉంది, మనిషిలాగా ఆలోచిస్తుంది. మనం పొలం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏం చేస్తాము, అరే గులాబీ మొక్కకి చెడ్డు పట్టిందని మందు వేస్తాం కదా, అది చేస్తుంది. దానికి మందు బాటిల్ ఇచ్చి దానికి పెడితే దానికి తెలుస్తుంది, మనిషిలానే ఆలోచించి అక్కడ ఉంటుంది, వెళ్తున్నప్పుడు ఆలోచన ఉంటుంది. అది అట్లా రియల్ గా ఇక్కడ పిక్చర్ మీకు కనిపిస్తుంది. బయట ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడికి కూడా ఇదిలాగా పొలం ఎలా ఉంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది. వాడు ఒక బటన్ కొట్టి ఫెర్టిలైజర్ వేయమని చెప్తే రియల్ టైం అంటే అక్కడ ఏం జరుగుతుందో రియల్ గా కనిపిస్తుంది. అది చేసి అది పొలంకి మందు కొట్టమంటే వాడు బటన్ స్విచ్ చేస్తే మందు కొడుతుంది, ఇది స్విచ్ చేస్తే ఫెర్టిలైజర్ ఎరువేస్తుంది. అలాగా రైతులకి అందరికి ఇప్పుడు కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు అంతా పైన ఉంటాయి కదా, కొండల పైన. అక్కడికి వెళ్ళి కింద నుండి మాన్యూర్ చేయడం అంటే కష్టం అవుతుంది కదా అందరికి, అంత దూరం నుండి. సో ఇలాంటి వాటన్నిటికీ పంపించి అవన్నిటికీ ఆ పని చేస్తుంది. అది అమ్మ నాకు 2 ఆలోచనలు అనుమానాలు వచ్చినాయి అనుకో, పుసుకుని అడుగుతాం, మళ్ళీ నువ్వు దొరకకపోతే ఇప్పుడు మేము ఇది కొంచెపోతాం పోయినాక మరి దీనికి మందు డబ్బా పెట్టాలంటే ఇది బరువు లేపుతుందా? లేపుతుంది. ఇది అయితే 5 కిలోల వరకు లేపుతుంది. ఇంకా మీకు పెద్దది కావాలి, కొండల పైకి కావాలంటే దానికి మనం సరిపడా తయారు చేస్తాం. ఇది ఉంది చూడండి, ఇది ఇట్లాగా ఇప్పుడు ట్రాక్టర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది ట్రాక్టర్ ఆటోమేటిక్, ఇది ట్రాక్టర్ లో పెడితే మీకేమి మనిషి అవసరం లేదు చేయడానికి. నేను దీంట్లో నడిపెట్టాలొద్దు, ఇది నడుపుతుంది. నేను మ్యాప్ ఇస్తాను దానికి, నీ పొలం 10 ఎకరాల పొలం ఉంది, అది చేయాలి అంటే ఈ పొలంలో ఇది పెడతాను నేను. ఇది పెడితే దానికి తెలుస్తుంది పొలం అంతా నేను దున్నాలి, ఏ పని దున్నాలంటే దున్నుతుంది. దానికి ఇక్కడ మొత్తం అంతా ఏం కనిపిస్తుందో చూపించేస్తుంది మీకు, ఎవరు కూర్చున్నవాడికి. అంటే మనుషులే అవసరం లేదు, అదంతా అది దున్నుతుంది, అదంతా చేస్తుంది. అంతా ముచ్చట అడుగుతా,
ఇప్పుడు పోర్లకు అందరికి ఉద్యోగాలు లేక నిరుద్యోగం బట్టి పోరలందరూ రోడ్ల మీద తిరగబట్టి మీరు ఇట్లా ఒక్కటికి 2 4 ఇగో ఈ పని లేకుంటే వాళ్ళు ఇంకా మంచి పని చేస్తారు, వాళ్ళు ఇంకా మంచి పని చేసి చదువుకోవడానికి వస్తారు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు దీనికి. 10th క్లాస్ 12వ తరగతి క్లాస్ పిల్లలకి నేను ట్రైన్ చేసి వాళ్ళకి పనులు ఇప్పిస్తాను. వాళ్ళందరికీ పొలాల పనినే అవసరం, పొలం పనే చేయని అవసరం లేదు. అది కొంచెం చదువుకుంటే ఇవన్నిటికి కూడా ఇవన్నీ ఎక్కువ పనులు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీంతోనే. ఇప్పుడు దీంతో ఇట్లా పని చేస్తామంటే ఇది మేము ఇప్పుడు తీసుకుపోయి కొండపోయి మా పొలంలో నాకు ఒక మా పొలము మా యారల్లో పొలము మా పెద్ద నాయన పొలం అంత కలిపి ఒక 10 ఎకరాలు ఉంటుంది అనుకో, అందులో అంతా వేయాలి. వేయాలని అంటే ఇది మరి దీనికి డీజిల్ గీజిల్ ఏమైనా కొట్టుకుంటుందా? ఇక్కడ బ్యాటరీ ఉంది. ఇక్కడ ఈ బ్యాటరీతో 3-4 గంటల పాటు నడిపిస్తుంది. మీకు 10 ఎకరాల పొలం ఉందంటే దానికి సరిపడా దాన్ని నేను పెడతాము అలాగా. అది మీరు బ్యాటరీని, ఇది బ్యాటరీ, అది బ్యాటరీతో రన్ అవుతుంది. ఇక్కడ ఏమి ఎలక్ట్రిసిటీ లేదు దానికి. ఇప్పుడు దీన్ని ఏమంటారు మరి? దీన్న ఎయిర్ డ్రోన్ అంటారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మిటే కదా. ఇదిగో ఇందులో ఈ చిన్న బాక్స్ లో అంతా మేము ఇంటెలిజెన్స్ పెట్టాం దానికి. అందులో పెట్టున్నాం అంతా. ఇక వేర్ హౌస్ దీనికి వెళ్ళేది ట్రాక్టర్ దున్నేదానికి పెద్ద పొలం ఉంటే గనక పెద్దది. అంటే మీ తాలూకా ఏమి కావాలి ఎలా కావాలంటే దాన్ని బట్టి ఇది ఎంత కోసం ఉన్నది, ఎంత ముందు దాకా పోవచ్చు, ఎంత అవతల పొలం ఉన్నది అన్ని తెలుస్తుంది. మనం మ్యాప్ ఇస్తాం. మనం మ్యాప్ ఇస్తే దానికి 10 ఎకరాలది ఇది ఇక్కడ ఒక పాయింట్స్ పెడతాం, ABCD అనేసి. ఆ పాయింట్ల చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ తీసుకొచ్చి నీకు మెసేజ్ ఇస్తుంది. అమ్మ ఇప్పుడు మనుషులు అంటే మేము ఇప్పుడు నాట్లు వేస్తాం, ఏ మూలకుంటే ఆ మూలకి ఇంత జాగా ఎందుకు ఇవ్వాలని ఆ మూలకి ఇట్లా పోయి చేస్తారు. అది మీరు అలా పెడుతుంది. దానికి చెప్తే దానికి తెలుస్తుంది. అది మనం ఏమి కావాలి, మీకు ఏమి కావాలి అన్నది మీరు 1 2 3 4 పాయింట్లు నాకు కావాలంటే మేము అదంతా ప్రోగ్రామ్ చేసి దాంట్లో పెడతాం. అది దాన్ని బట్టి చేస్తాం. అవుతుంది తాతే. మీరు ఇప్పుడు అది ఒక్కసారి కొనుక్కున్నారని అంటే మీకు ఎన్నో సంవత్సరాల వరకు వస్తుంది. దానికి ఎంతో మంది చేసే పనిని అది ఒక్కటి చేస్తుంది మీకు. ఇదంతా కూడా మీకు ఎప్పుడైనా ఈ టెక్నాలజీ అంతా ఇమ్మీడియట్గా ముందు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా సంవత్సరాలు రావడం వలన మీకు 3 సంవత్సరాల్లోనే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. దానికి పెట్టిన కాస్ట్ అంతా 3 సంవత్సరాలు మీకు అయ్యే ఖర్చులోనే అయిపోతుంది అంతా. ఇదా మీ తాలూకు యూజ్ కేస్ బట్టి ఉంటుంది అంతా కూడా. మీకు చిన్నది కావాలా పెద్దది కావాలా దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది 5 నుండి 7 లక్షల వరకు ఉంటుంది. ఇది దీన్ని చేయడానికి 7 లక్షలు మనుషులు అంటే చెప్పకపోతే చెయ్యకపోతే 4 మాటలు తిట్టచ్చు, దీన్ని తిట్టలేదు. అది చేస్తుంది. అది దానికి అంతా మేము సర్వీస్ ఉంటుంది అంతా కూడా. దానికి అంతా మేము సర్వీస్ చేస్తాము. మీకు సర్వీస్ చేసినందుకు మీకు అది ఫస్ట్ ముందు ఒకటి సర్వీస్ తో ఫ్రీగా వస్తుంది. దాని తర్వాత అంత ముందు ఏ ప్రాబ్లమ్స్ లేక మీకు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీ తాలూకు యూసేజ్ బట్టి ఉంటుంది సర్వీస్. మంచిగా వ్యవసాయం చేసుకోనికే మీదకెక్కి చూస్తుందంట ఈ బండి. అమ్మ ఇది వేరు ఇది వేరు ధరనా? వేరు. ఇది పెద్దది కదా, పెద్దది ఎక్కువ ఉంటుంది ధర. ఇది 10 లక్షలు దాటిపోతుంది. ఇది 10 లక్షలు దాటుతుంది. ఇది ఏదైనా ఏం పని చెప్తే అది చేస్తుంది. మంది ఒకటే కాదు. ఇప్పుడు సాయిల్ మీదకి ఎగురుతుంది, మీదకి ఎగిరిన తర్వాత డ్రాప్ చేస్తుంది. కింద ఇంకొక ఇమేజెస్ చూస్తుంది కదా, కింద సాయిల్ ఎలాగుంది అంటే పంట పొలం వేయడానికి రెడీగా ఉందా లేదా పొలము అన్నది చూడాలి కదా. మనం మట్టి ఎలా ఉందని చూస్తాం కదా, మన మట్టి అంతా ఉందని అంతమందిని మనుషుల్ని పంపించి చూపిస్తాం కదా. ఇది మట్టి సాయిల్ ఎలాగుందో చూపిస్తుంది, మొత్తం అంతా చెప్తుంది. అదంతా కూడా మనుషులు చేయవలసిన పనిని మొత్తం నిమిషాల్లో చేస్తుంది. అది గంటలు రోజులు పట్టేది అది అంత తక్కువ టైంలోనే చేసి పెడుతుంది అనమాట. ఫాస్ట్గా అయిపోతాయి కదా పనులన్నీ, తొందరగా అయిపోతాయి. అప్పుడు మిగతా టైంని ఇంకొక పనికి వాడుకోవచ్చు కదా. మనం హ్యూమన్ బ్రెయిన్ ఒక పనితోనే ఆగిపోం, 10 పనులు చేస్తాం. మనం మల్టీ టాస్కర్ అంటాం. ఈ పని తీసేస్తే వేరే పనుల కన్నిటికి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఇప్పుడు దీని పేరేమో ఎయిర్ డ్రోన్, ఇదమ్మా ల్యాండ్ రోవర్. ఈ రెండింటిని కొనుక్కుంటే ఇక వ్యవసాయం మళ్ళీ డ్రైవర్ కూలీ లేకుండా బ్యాటరీ కదా ఏం లేదు ఇక్కడ. బండి గిట్లు డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, డెలివరీ లేడు, ఎవరు లేరు. మంచిగా ఒకటే బండితో అయిపోతుంది. అది ఒక్కటే ఆలోచన వచ్చిందమ్మా. నిరుద్యోగం ఎట్లా మా పోరలు అంత గట్టిగా గాలికి తిరుగుతున్నారు. అందుకే వాళ్ళకి 10వ తరగతి చదువుతారు కదా, వాళ్ళందరికీ కూడా పనులు వస్తాయి. అందరికీ కూడా ఇవన్నీ ఆపరేట్ చేయగలుగుతారు అక్కడ.
ఏ పొలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుంటారు కదా, ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళు బటన్ నొక్కడమే. ఓకే దానికి ఎరువు కావాలా బటన్ నొక్కుతుంది, ఓకే మందు కావాలా వాళ్ళు బటన్ నొక్కుతారు. ఇక మనం అంతా కూర్చొని అంతా స్విచ్లు నొక్కడే. ఎక్కడైనా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే అందరు ముద్దుగా 10-12 చదువుకున్న వాళ్ళు అది చదువుకున్నాడు స్విచ్ కొట్టుకున్నాడు ఇదే చేస్తే సరిపోతుంది అంట. అమ్మ నీ పేరు ఏమంటుందో చెప్పు. ప్రభా సుందర్. ప్రభా సుందర్. అమ్మ ఎక్కడోళ్ళు మీరు? హైదరాబాద్. హైదరాబాదే. ఏం కంపెనీ అమ్మ ఇది మరి? ఇదా ప్రిడిక్ట్ ఎంఎల్ AI.ai అంత ప్రిడిక్ట్ ఎంఎల్.ai. సో అమెరికా బేస్డ్ కంపెనీ. మేము అమెరికాలో 20 ఏళ్ళ నుండి వచ్చాము ఇక్కడికి. అక్కడ పనిచేసి అక్కడ కంపెనీ వస్తుంది తెలుగు బాగా. ఆంధ్రానే, వైజాగ్. వైజాగ్ చూసినారు అమ్మ వైజాగ్ వాళ్ళు అంట 20 ఏళ్ళు అక్కడ ఉండి అన్ని చదువుకొని అక్కడ కంపెనీ ఉంది, అమెరికాలో కంపెనీ ఉంది. 17 ఏళ్ళు బట్టి జరుగుతుంది అక్కడ. ఇక్కడ వచ్చి ఇక్కడ చేయాలనేసి ఇది కొత్తగా ఇది పెట్టి మన వాళ్ళ కోసం ఇది చెయ్యాలని చేసినాం. మంచి ఆలోచన చేసినాం అమ్మ. ప్రాబ్లం బాగున్నది మా పబ్లిక్ కి. మరి మా ఊర్లోకి వనకొస్తుందా లేదా అని చూద్దామంటే వచ్చిన. ఇక బాగా పనిచేస్తుంది. ఎయిర్ డ్రోన్ ఇది. ఇది మీదికి ఎగిరి మొత్తము మట్టి ఎట్లున్నది, మన పొలం ఎట్లున్నది, ఏడ తుప్పు ఏమంటారు, ఏడ పురుగు వచ్చింది, ఏడ మంచుకున్నది, ఏడ మంచిగా లేదు, దేనికి మందు కొట్టాలా, ఏడ బాగున్నది అన్ని ముచ్చట్లు చెప్తుంది. ఇదేమో దున్నుడు చేసుడు విత్తనాలు వేసుడు అన్ని చేసేదేమో ఇది ల్యాండ్ రోవర్ అంట దీని పేరు. షిప్ లో కూడా పెట్టేది ఇంకోటి ఉంటుంది. షిప్ లో కూడా పెట్టా దానికి అదే తీసుకెళ్లి చెత్త క్లీన్ చేయడం, అది ప్లాస్టిక్ స్పిట్ చేస్తాం ఉమ్మ అదంతా కూడా దానికి తెలుస్తుంది. మనం పెడతాం అది ఆటోమేటిక్గా వెళ్ళి చెత్త క్లీన్ చేసుకుని వస్తుంది. నీళ్ళలో పెట్టింది కూడా అది అది 3 పని చేస్తుంది అంతా కూడా టెక్నాలజీ. బాగున్నదా అమ్మ? మంచి ముచ్చట చెప్పిన ప్రాబమ్మ. పోయేస్తా మరనే పోయేస్తా అట్లా పోతా చూస్తా. పెద్ద మోటార్లు అన్ని తయారు చేసినాక వస్తుంటే ముద్దుగా అనిపించింది. రోబో బొమ్మ ఉన్నది. రోబో సినిమా చూసినప్పుడు అయితే నాకు చిన్న అతల కూతలు మానిపించలేదు, ఆగమాగం అనిపోయిందా. అయ్యో ఇది ఎక్కడెక్కడ తిరుగుతుందో పిల్ల, నేను ఇటు వచ్చి ఇటు చూడు. వెల్కమ్ అన్నది మళ్ళా ఒకసారి పలుకుతలేదమ్మా. వెల్కమ్ టు తెలంగాణ గూగుల్ AI సమ్మిట్ అన్నది. వచ్చిన ఈడికే వచ్చిన నిన్ను చూద్దామని వచ్చిన. బాగున్నావా? నాకు గ్రేట్ డే అంటున్నది ఇది. ఓ ఏమన్నా తమ్మి నీ పేరేమడిది? నా పేరు క్రాంతి. క్రాంతి. ఏ ఊరు తమ్మి? మంది విజయవాడ అండి, బట్ హైదరాబాద్లోనే. ఇప్పుడు దీన్ని తయారు చేసింది ఎవరు? ఇది నేనే తయారు చేసాను. అంటే తమ్మి ఇప్పుడు ఇది ఏమేమి చేస్తుంది? ఇది మనం ఏది చెప్తే అది చేస్తుంది. ఈరోజు రేపు మనుషులు ఏం చెప్పినా చేయట్లేదు కదా, అందుకే రోబోట్స్ వచ్చారు. ఇప్పుడు తమ్మి మనిషికి అంటే ఆలోచన ఉంటుంది. ఇగో గీ పని చేయాలి, గీ పని చేయొద్దు, వాళ్ళ ఇంట్లోకి పోవాలి, వీళ్ళ ఇంట్లోకి పోవద్దని మనం 4 ముచ్చట్లు చెప్తే ఇంటరు పోతారు. మరి దీనికి ఎట్లా పుసుకున్న పక్కింట్లోకి పోతుంది మాట్లాడుకుంటా పక్కింట్లోకి కూడా వెళ్తుందండి, బట్ మనం చెప్తేనే వెళ్తుంది. అంటే ఏమేం పనులు చేస్తా? 4 పనులు చెప్పు నాకు. ఇది సర్వింగ్ రోబోట్ అండి. అంటే వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీ ఇవ్వడం కానీ, వెల్కమ్ చెప్పడం కానీ, ఇప్పుడు మీరు వచ్చారు మిమ్మల్ని వెల్కమ్ చెప్పడం కానీ అన్నది నాకు వెల్కమ్ అన్నది. సో మనకు కావాల్సిన అన్ని దీని తర్వాత చేయించుకోవచ్చు. ఇది మందులు వేసుడు పెద్దోళ్ళకు అన్నీ చేస్తుందండి. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఫారెన్లో ఉన్నారు, ఇప్పుడు మీ ఇంట్లో చూసుకోవాలనుకుంటే దీనికి కెమెరా వస్తుంది. సో ఇదే మందులు తీసుకెళ్ళి ఇవ్వడం, వాళ్ళతో ఫోన్ కనెక్ట్ చేసి మనతో మాట్లాడించడం అన్నీ చేస్తాం. అట్లా నడుస్తుంది. చూసినారులా ఎంతగా జమాన్ ఎంత మారిపోయిందమ్మ. మన ఇంట్లో ఎవరు మన బాగున్నా బాగలేకపోయినా మనం ఊరికి పోయినా మన ఇంట్లో చూసుకోనికే ఒక రోబోని తయారు చేసి తమ్ముడు చిన్నగా ఉన్నాడు, ముద్దుగా చిన్నగా. ఎంత తమ్ముడు నీ వయసు ఎంత? వయసు ఎందుకు లేండి చెప్పబడుతుంది. ఆడపిల్ల లాంటి వయసు చెప్పని సిగ్గుపడతాం. నీకేమైంది పిల్లగా? పెళ్ళైందా? పెళ్ళి ఇంకా కాలేదు. ఆ పెళ్ళి కాలేదు పిల్లగానికి. ఈ పిల్లగాడు తయారు చేసిండు మంచిగా చేసిండు. ఇప్పుడు ఆడపిల్లని అయితే ఆడపిల్ల అంటాం, మగ పిల్లగాడిని అయితే మగ పిల్లగాడు అంటాం. దీన్ని ఏమనాలి తమ్మి? ఇది ఆడపిల్లనా మగ పిల్లనా ఏందన్న? ఇది మేమైతే అమ్మాయి అన్నట్టు తయారు చేసామండి, అందుకే మీరు చూస్తే అర్థమవుతుంది. ఓ బుజ్జి దీనికి ఒక మంచి పేరు పెడదాం అనిపించింది నాకు దీన్ని చూడగానే. దీని పేరు ఏంటి తమ్మి? దీని పేరు ప్రెసెంట్ మేమైతే యూలి అని పిలుస్తున్నామండి. యూలి. యూలి మంచిగా లక్ష్మి అని పెడితే ఎంత ముద్దుగుంటది. లక్ష్మి అని పెట్టచ్చండి. మంచిగా చెప్పుకుని మెరుస్తున్నాయి కళ్ళు ఇట్లా.
బాగున్నది తమ్మి. ఇప్పుడు మా ఎసుంటోళ్ళం అయితే కొనుక్కోలేము, పెద్ద పెద్ద ఇళ్ళల్లో అంటే కొనుక్కోగలుగుతారు. అంటే ఇప్పుడు మామూలు మధ్యతరగతి వాళ్ళకి ఏమైనా అవసరం అవుతుందా ఇది? ఇది అదే అండి, ఇంట్లో మనకి ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉండాలి, వాళ్ళకి ఏదైనా అందించాలి, వాళ్ళు లెగిసి వెళ్ళి తీసుకోలేరు. సో మీరు బిజీ ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళారు, సో ఇదే తీసుకెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం టైం టు టైం, వాళ్ళు ఎలా ఉన్నారు మన కెమెరాలో డైరెక్ట్ వాళ్ళు చూపిస్తుంది. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఈ కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు, కేర్ టేకర్స్ బాగా చూసుకుంటున్నారా లేదా, సో దీనికి ఏదైనా అనుమానం వస్తే మనకి నోటిఫికేషన్ పంపడం. సో ఇట్లాంటివన్నీ అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. తమ్మి ఇప్పుడు మనిషిని పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు మన దగ్గర పెద్దోళ్ళ దగ్గర మనుషులను పెట్టుకుంటే ఈ పొద్దు రేపు ఇంట్లోండే నర్సులు, మగ నర్సులు, ఆడ నర్సులు వస్తున్నారు, 15-20 వేలు ఇస్తే మనలను చూసుకుంటారు. కానీ ఇప్పుడు మరి ఇది దీనికి మరి నెలకు కిరాయి ఇట్లా ఏమన్నా కిరాయికి తీసుకోవచ్చా? కిరాయి కూడా తీసుకోవచ్చండి. ప్రజెంట్ మేమైతే సేల్ చేస్తున్నాము. సో ఒక్కసారి మీరు కొనుక్కుంటే సరిపోతుంది, సర్వీస్ అంతా మేమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటాం. ఒకసారి కొనుక్కోనికి ఎంత అవుతుంది తమ్మి? సో ఇది 3 లక్షల నుంచి 4 లక్షల వరకు మేము ఇప్పుడు సేల్ చేస్తాం. అంతనేనా? అంతే. 3 లక్షలు 4 లక్షలు అంటే మన ఊళ్ళో పొలం కూడా అంతకంటే ఎక్కువనే ఉన్నది. ఈ పొద్దు రేపు ఒకదాన్ని తీసుకుపోయి ఇంట్లో వేసుకున్నాం అంటే ఇంటి పనులు అని అవుతాం. ఇంటి పనులు అంటే అనిపించింది. ఇప్పుడు మేము కొద్దిగా లేచి ఉడుస్తాం, తోముతాం, ఉతుకుతాం, గిసంటి పనులు ఏమైనా చేస్తుంది వచ్చినా మరి? సో అది కావాలంటే చేపించవచ్చండి మనం. సో కింద క్లీనింగ్ వస్తుంది, సో అదే క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది ఇల్లంతా. సో అన్నీ పెట్టుకోవచ్చు అండి. ఇదేంటంటే మేమే తయారు చేస్తున్నాం కాబట్టి మీకు ఫలానాది కావాలి దీంట్లో అని చెప్తే మేమే దాన్ని రెడీ చేసి మీకు అందిస్తాం. ఏమని ఎంత మంచి ముచ్చట చెప్పినావు తమ్మి. చూసినారు అంటే తమ్మి ఇప్పుడు మరి నిరుద్యోగము దీనివల్ల ఏం నిరుద్యోగం రాదు కదా పబ్లిక్? నిరుద్యోగం ఏమి రాదు, ఎందుకంటే దీన్ని తయారు చేయడానికి మేము 10 మంది కష్టపడతాం. మిగతా 9 మందికి దీనివల్ల లాభం పొందినట్టే. అట్లా అంటవా? ఇప్పుడు ఇది లేదనుకోండి, ఒక 10 మనిషికి మీరు జీతం ఇస్తారు. ఇప్పుడు దీన్ని రెడీ చేయాలంటే మాకు 10 మంది అవసరం అవుతుంది. సో ఆ 10 మందికి మేము ఉద్యోగం కల్పిస్తాం. ఒక్క 10 మనిషికి జీతం ఇచ్చేదానికన్నా 10 మందిని కలిసి మేము తయారు చేసినాం కాబట్టి మాకే ఎక్కువ మేమే ఉన్నాం అంటున్నాడు క్రాంతి కిరణ్. క్రాంతి కిరణ్ మీ అమ్మనాయన పేరేమడిది? పెద్దిరాజు అండి మా నాన్నగారి పేరు. అమ్మగారి పేరు నాగమణి. పెద్దిరాజనా దేత్తడి కొడుకుని కన్నా పెళ్లి చేసే ఇక మళ్ళీ ఏడాది మంచిగా క్రాంతి మంచిగా చేసినావు. ఉసుకున్న ఇసుంటి తయారు చేస్తున్నాను, ఇసుంటి పిల్లని చేసుకునేవు, మంచి పిల్లని చేసుకో. మంచిదా? లక్ష్మి పోయేస్తా, ముద్దుగున్నదమ్మా లక్ష్మి. కొన్ని రోజులైనాక క్రాంతి కిరణ్ లక్ష్మి మాట్లాడేటట్టుగా కూడా చేయండి. ఇప్పుడు కూడా మాట్లాడుతుందండి. అదే చెప్తున్నది మనం ముచ్చట. ఇప్పుడు నేను బాగున్నా మానంగానే గ్లాడ్ అన్నది. చూసిన అరుల్లా ఎగదమున్నది కానీ మంచిగా ఉన్నది కదా, ముద్దుగా నవ్వుతున్నది అమ్మ బిడ్డ లక్ష్మి. లక్ష్మిని చూసినాం కదా, అవతల బంది కొలం పాండిగా. ఇంకొకటి ఉన్నది ఏందో అన్నయ్య, ఏమడదండి ఇది అమ్మేడదా? ఇది అమ్మేది కాదు. దీంట్లో మనము ఫోన్ పెట్టుకోవాలి. ఫోన్ పెట్టుకొని మొబైల్ అప్లికేషన్ త్రూనే మొత్తం మన కళ్ళు ఎట్లున్నాయి, ఒకవేళ మొత్తం టెస్ట్ అయిపోయిన తర్వాత మనము ఇమ్మీడియట్లీ చెకప్ చేసుకోవాలా, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కూడా వెళ్ళొచ్చా. ఇప్పుడు ఇది ఓన్లీ సైట్ ఎంత ఉంది అనేది చెప్పడం కాకుండా సైట్తో పాటు క్యాటరాక్ట్, గ్లోకోమా అంటే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ఏజ్ వాళ్ళకైనా అది మొత్తం టెస్ట్ చేసి ఒక 5 నిమిషాలలో మనకు రిపోర్ట్ ఇచ్చేస్తుంది. హాస్పిటల్కి వెంటనే అసలు అవసరమే లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఊర్ల నుంచి. అదంతా హైదరాబాద్కి రావాలి, లేకుంటే ఊరికేంచి పట్టణానికి రావాలి, పేటకు రావాలి. అంతే కదా. వచ్చినప్పుడు మళ్ళీ తిండి, చాయ్, నీళ్లు, పాలు, మళ్ళీ టౌన్కి వచ్చి ఊరుకుంటారా, షాపింగ్ చేయాలి. అదే అందుకని ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు మనము కొన్ని రోజుల తర్వాత ఆశా వర్కర్స్ మనకు ఉంటారు కదా, వాళ్ళకే మనం ట్రైనింగ్ ఇచ్చి మీరు వెళ్ళండి, మీరు ఒక్కొక్క ఇంటింటికి పోయి ట్రైనింగ్ అది టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకే పోవచ్చు. 1000 మంది ఊర్లో టౌన్కి పోయే బదులు 100 మందే పోతారు. అందరికి మనీ కూడా సేవ్ అవుతుంది టెస్ట్ది. అట్లా మీ టెస్ట్ చేద్దాం మరి. నా కళ్ళు అయితే బాగానే కనబడతాయి, కాకపోతే దూరంకెంచి వచ్చే బస్సు బోర్డు అయితే కనబడదు. ఇప్పుడు ఇలా అన్ని చెప్పేస్తుంది మొత్తం మీకు. నిజంగానే నా కళ్ళకి ఏమన్నా కష్టం ఉన్నదా లేదా, కంటద్దాలు పడతాయా అన్ని చూస్తా, అన్ని చెప్పేస్తుంది. డాక్టర్ లేకుంటే ఫోన్లా కళ్ళ పరీక్ష చేస్తున్నారు. ఇప్పుడు నాకు మీరే సాక్ష్యం, ఉసుకున్న నా కళ్ళు ఇట్లేమన్నా అయితే చూస్తూనే ఉండదు.
ఇప్పుడు ఫోన్లో నాకు కళ్ళ పరీక్ష చేస్తున్నారు. ఈ ఫోన్లో కళ్ళ పరీక్ష రేపటి దినం ఆశా వర్కర్లకు ఇట్లా అందరికీ నేర్పించి ఊళ్ళో ఎవరన్నా ముసలోళ్ళు కళ్ళు గీళ్ళు కష్టం ఉంటే వాళ్ళ ఇంటికాడికి పోయి చెక్ చేయించుకొని అటెన్క దవాఖానకు పోయేటట్టుగా చూసేది అంట. మంచిగా అనిపించింది, చూపించుకుందామని చూస్తున్నా. ఇది కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఇది మధ్యలో నల్ల చుక్కన కనిపిస్తుంది. చెట్టు 2 కనిపిస్తున్నాయి కదా. 2 కనిపిస్తుంది. ఎండలో పోయినప్పుడు మీకు కళ్ళకు కొడుతుంది కదా. ఇట్లా షేక్ కనిపిస్తుంది కదా. అవును. ఈ వెనకాల మీకు yellow కలర్ మెరుస్తున్నట్టు. ఇప్పుడు మీకు గాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఓన్లీ లోపలిది కనిపిస్తుందా, మొత్తం కనిపిస్తుందా? మొత్తం అయితే నో. ఇంకేమైనా ఉన్నాయా మీకు కళ్ళకి? అంత మంచిగానే అనిపిస్తుంది. అంత మంచిగానే అనిపిస్తుంది. నో. ఇప్పుడు ఇది ఎట్ సైడ్ ఉన్నది అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు ఇటు ఉంది కదా. ఓకే, దగ్గరికి నేనే ఉన్నా ఇలా. ఇప్పుడు లెఫ్ట్ ఐ, అటు సైడ్ మూసుకోవాలి. మూసుకొని ఇది ఎట్ సైడ్ ఉంది ఆ ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మీది ఏడున్నదో కింద ఎక్కడ ఉన్నదో అది సెలెక్ట్ చేయాలి. మళ్ళీ అది చిన్నగా అయితే ఉంటుంది. ఇప్పుడు అది ఎక్కడ ఉంది? లైన్ కింద లైన్ ఉన్నది. ఈ లైన్ ఉన్నదా మీద గిది. ఇప్పుడు కుడి కన్ను మీరు ఎంత దూరమో ఎంత దగ్గర ఉన్నది అనేది కూడా చూస్తున్నది. అది మీరు దూరం ఉంటే అది చెప్తలేదు. దగ్గరకున్న ఇప్పుడు వచ్చి బాయ్ కొంచెం ముందుకు. ఎస్. ఇప్పుడు రెండు కళ్ళతో చూడాలి. ఇప్పుడు ఇటు బందుకు మళ్ళా మీదకి. ఇప్పుడు ముందుకు రండి. ఇంకా ముందుకు మిడిల్లోకి రావాలి. కన్ను ఇట్లా పెద్దగా చేయండి. వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ ఐ, ఎడమ కన్ను కొంచెం వచ్చింది. ఇప్పుడు నా 2 కళ్ళని ఫోటో దించిండ్రు కదా, దించినాక మరి ఇది ఏమైనా చెప్తుందా? ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చింది. ఇమ్మీడియట్ కన్సల్టేషన్ విత్ ఇన్ 48 hours విత్ అన్ ఐ కేర్ స్పెషలిస్ట్ ఈజ్ రిక్వైర్డ్. అది కూడా చెప్తుంది. మళ్ళీ నియర్ బై ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి అనేది మ్యాప్ లో కూడా చూపిస్తుంది. మన ఊరికి దగ్గర ఏమేమి కళ్ళ దవాఖానాలు ఉన్నాయి, అక్కడ ఏ టెస్టులు చేస్తారు అదంతా కూడా మొత్తం చెప్పేస్తున్నది మీకు. ఇప్పుడు నేను దవాఖానకు పోవాల్సింది అన్నట్టేనా? 48 hours లో పోవాల్సి. చంద్రబాబు టెస్ట్ ఐడి, డేట్, పేషెంట్ ఐడి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ పోతే సిఆర్ ఫౌండేషన్ పోయి ఇట్లా 171194 అని చెప్పేస్తే వాళ్ళకు ఇప్పుడు ఈ డేటా మొత్తం ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది అంతా పోతుంది వాళ్ళకి, ఇదంతా వెళ్ళిపోయింది వాళ్ళకి. డాక్టర్కి ఆల్రెడీ తెలుస్తుంది. చంద్ర వచ్చే లోపు చంద్ర మొత్తం తెలిసిపోతుంది. ఏమన్నా మనం పోకముందే మన లెక్కకి ఏమంటారు హిసాబ్ కితాబ్ అంతా పోతుంది. మన టెస్టులు రిపోర్ట్లు అన్నీ పోతాయి. డాక్టర్ చూస్తాడు పోగానే ఇట్లున్నది నీకు, నువ్వు ఇది చేయాలి అది చేయాలి. కంటద్దాలు పడతాయి అంటున్నా నాకు. అదిగా డాక్టర్ పడతాయేమో, మంచిగా షోక్ తీసుకుంటే అయిపోయిగా. అసలే ఏమంటారు అసలుకే లేదురా మొగడ అంటే పెసరపప్పు వండి పెళ్ళం అన్నాడు అంట వాడు. మొదలే చక్కగా చూడనీకే రాదు, మళ్ళీ కంటద్దాలు పెట్టుకొని అందులో సోకు కంటద్దాలు పెట్టుకుంటే ఇంకెట్లుంటుంది నేను కదా. చూద్దాం, దవాఖానకు పోయి అయితే చూస్తా. నయమైంది నేను ఇక్కడ వచ్చి చూపించుకున్నాడు, లేకపోతే నాకు ఎరకనే ఉండకపోవు. ఇప్పుడు ఇది నేర్పించుడు మరి పైసలు గీసలు తీసుకుంటారా నేర్పియడానికి? ఈ యాప్ యూజ్ చేసినందుకు మొత్తం ఫ్రీ. యూజ్ చేయడానికి ఫ్రీ, నేర్పించడానికి ఫ్రీ, మొత్తం ఫ్రీ. అంటే మరి మీకు పైసలు వద్దా? మాకు పైసలు వద్దు. ఎవరు ఇది అమ్ముతున్న వాళ్ళు? మరి ఇట్లా అమ్మేటోళ్ళు కాదు. ఇది ఇన్ఫోసిస్ నుంచి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి టెక్ ఫర్ గుడ్ ఇనిషియేటివ్. అంటే మనము డబ్బులు పెట్టి పేదవాళ్ళకి యూజ్ అయ్యేందుకు ఎట్లయితే తయారు చేసిన యాప్ ఇది. ఇప్పుడు ఈయన మా టీం మెంబర్. ఇన్ఫోసిస్ వాళ్ళు అంట పేదోళ్ళకు వాళ్ళందరికీ మంచి జరగడానికే పైసలు పెట్టి తయారు చేయించిన యాప్. ఊర్లలోకి ఎంచి పెద్ద పెద్ద వాళ్ళను తీసుకొని రాబడుతుంది, తీసుకురాబట్టదు. వాళ్ళకి సాలే అంటారు, జ్వరమా అంటారు, కాళ్ళు నొచ్చి గొయ్యుంటే వాళ్ళందరికీ కళ్ళ పరికి ఇంటికాడనే చేపియనికే మంచికి ఇది పెట్టినరు.
మనకి ఏమైనా కష్టం నష్టం ఉన్నది కళ్ళ మీద జరంతా నీకు అద్దాలు పట్టేది ఉన్నది లేకుంటే ఆపరేషన్ పట్టేది ఉన్నది ఏమన్నా ఉంటే ఇది చెప్తున్నది చక్కగా దవాఖానకు కొంచెం ఓడే అటెనక ఆశా వర్కర్లకు నేర్పిస్తారంట. బాగున్నది తమ్మి ముచ్చటేంది. నీ పేరేమడిది? వంశీ. వంశీ తమ్మి. ఇది చేపించిన ఇన్ఫోసిస్ సార్ పేరేమడిది? రఫీ తరఫ్దార్. రఫీ తరఫ్దార్. ఆ సార్కు నా శనార్థులు చెప్పు. మా అసంటి పేదోళ్ళకు ఇసొంటి శనమానికి వస్తాయి. శనార్థులు చెప్పు. మంచిదా పొయ్యేస్తా. ఇంకేమేమి ఉన్నాయో చూస్తా మా అసంటి వాళ్ళకు. చూసినారు ఇలా మన అసంటి వాళ్ళకి ఇది మంచిగా పని చేస్తుంది. ఇప్పటిదాకా లక్ష్మిని చూసినాము. ఇగో ఈమె పేరు ఏందమ్మా? ఈమె పేరు ఫ్లంకీ. ఫ్లంకీ లంకి లంక అమ్మ మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈమె ఏమేమి పనులు చేస్తుంది ఏం కథ? అన్ని పనులు చేస్తుంది. ఎక్కడైతే మనం ఫుడ్ సర్వ్ చేయాలి, వేరే వాళ్ళకి ఏదన్నా తీసుకెళ్ళి అందించాలి అంటే దానికి ఒక ప్రోగ్రామింగ్ చేస్తే అది అందించి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్లా అందించుడు వడ్డించుడే కాకుండా వేరే పనులు ఏం చెయ్యదా? స్కూల్లో టీచింగ్ చేస్తుంది అండ్ బ్యాంక్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి చెప్తుంది డాక్టర్ ఎంతసేపు వెయిట్ చేయాలి, ఏ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్లో ఏం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అదే ఒక బ్యాంక్లో అయితే వాళ్ళకి ఫామ్స్ ఎలా ఇవ్వాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అదే చెప్తుంది. స్కూల్లో టీచర్ లెక్క పాఠాలు చెప్తే పోరలు ఉంటారు. ఒక 20 మంది పోరలు ఉన్నారు అనుకుందాం ఒక క్లాసులో. 10 మంది పోరలు మంచి పోరలు ఉంటారు, 10 మంది పోరలు చీటికే పోరలు ఉంటారు. వాళ్ళు కొంతమంది చదివేటోళ్ళు చదువుతూనే ఉంటారు. వీడు వాడికి ఇచ్చేటోడు, వీడు వీనికి ఇచ్చేటోడు, వాడి డబ్బలకి చదువుకొని తినేటోడు, వీడు వీడి డబ్బలకి చదువుకునేటోడు, ఒకరిని పెన్సిల్ గుంజుకునేటోడు, ఒకరికి ఇస్తుంటే పోతి పోరలు ఉంటారు ఊళ్ళల్లో. మరి మా పోరలను ఈమె చెప్పుకుంటే ఈమె పోతుంది. మా పోరలను అడిగేటోళ్ళు ఎవరు? ఆ పోరలు ఆడుకుంటూ పోతే. ఇక్కడ దీనికి కెమెరా అటాచ్ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారని ఐడెంటిఫై చేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ అని ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. దాంతో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, పిల్లలు అటెంటివ్గా ఉంటున్నారా, క్లాసు వింటున్నారా, అల్లరి చేస్తున్నారా, నాటీగా ఉన్నారా, కోపంగా ఉన్నారా, పక్క వాళ్ళని కొడుతున్నారా, ఇది అంతా కూడా ఐడెంటిఫై చేస్తుంది. రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. అది స్కూల్ టీచర్కి వెళ్తుంది, ప్రిన్సిపాల్కి వెళ్తుంది. దాన్ని బట్టి పిల్లల్ని మనం ఎలా ఉన్నారో కూడా కనుక్కోవచ్చు. చూసినారులా ఏం చేస్తున్నారు, ఏం కథ, ముఖం ఎట్లా మార్చుకున్నారా, మంచిగా పెట్టుకున్నారా, కోపంతో ఉన్నారా, పక్కని గిచ్చిండ్రా, కొట్టిండ్రా, ఇగో ఇసుంటి ముచ్చట్లానికి ఇట్లా రాసుకుంటుందంట, రాసి వాళ్ళ టీచర్కి పంపిస్తుందంట. మంచిగా ఉన్నది. మామూలుగా అయితే క్లాసులో పోరలు మంచిగా చదివే పోరలను పెబ్బని చేస్తారు. అంటే క్లాస్ లీడర్ అంటారు కదమ్మా, అది మన పెద్ద అంటారు, పెబ్బని చేస్తారు. ఆ పెబ్బ లెక్క మంచిగా అన్ని పనులు చేస్తారు, మళ్ళీ చదువు ఇట్లా చెప్తుంది. చదువు చెప్పినాక వాళ్ళు ఎంత అర్థమైంది వాళ్ళకి ఎందులో వాళ్ళు తక్కువగా ఉన్నారు, ఎందులో వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్గా ఉన్నారు ఆ రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఇదైతే ఇంకా ముద్దుకున్నది, చాలా మంచిగా ఉందమ్మా. ఇప్పుడు స్కూల్లో పని చేస్తుంది, హాస్పిటల్లో పని చేస్తుంది, రికార్డింగ్లు రాసుకుంటుంది, బయట వాళ్ళకు అపాయింట్మెంట్లు ఇస్తుంది, బ్యాంకులో పని చేస్తుంది. ఈమె అన్ని పనులు చేస్తే మరి బ్యాంకులో పని చేసి మా పొరలంతా ఏం గాను వాళ్ళకి కొలువులు వద్దా? ఇది వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది కానీ వాళ్ళ జాబ్స్కి ఎప్పుడు కాంపిటీషన్ కాదు. వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంది, వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళకి పర్ఫెక్ట్గా చేస్తారు. ఇది వాళ్ళకి ఒక యాడ్ ఆన్ బెనిఫిట్ లాగా ఉంటుంది కానీ వాళ్ళకి ఎప్పుడు లాస్ ఉండదు దీనివల్ల. ఏమో మంచిగా ఉన్నది. ఇట్లయితే చేతి కింద మనిషి వాళ్ళ పని చేస్తుంది అంట కానీ ఇది వాళ్ళకు అంటే కడుపు కొట్టద్దు కదా, ఒకరి కడుపు కట్టి ఇంకొకరికి పెట్టినట్టు అయిపోతుంది అని అడుగుతున్నాను. ఎందుకంటే పొరలంతా పాపం గాలికి తిరుగుతున్నారు కోరువులు లేక సంకంగా. అసలు పొరలకు ఆయన ఇసుంటి వచ్చినాయి అనుకో, మళ్ళీ వాళ్ళకి ఇంత గువ్వలేకుండా అవుతుందా అని అంటారు. కానీ పొర మీరు ఏం పీకిరి వాడకుండా మీ చేతుల కింద పని చేసుడే తప్ప దీనికి తెలివి లేదు. తెలివి ఉన్నది కానీ రాసుకునే తెలివే. నోరు తెరిచి చెప్తుందా, ఏమన్నా గట్టిగా తిడుతుందా? నోరు తెరిచి చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు వేరే దేశం వాళ్ళు వస్తారు, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది, ఇది కన్వర్ట్ చేస్తుంది ఆ లాంగ్వేజ్ని బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి. అండ్ వేరే దేశం నుంచి వస్తారు, సో అది కూడా కన్వర్ట్ చేస్తుంది. లాంగ్వేజ్ కన్వర్షన్ కూడా ఉంటుంది అండ్ నేర్పిస్తుంది. టీచింగ్ కూడా ఉంది. ఇంగ్లీష్ ప్రొఫియన్సీ అని కొత్తగా మేము డెవలప్ చేసాం ప్రోగ్రామ్, అది కూడా టీచ్ చేస్తుంది అండ్ కన్వర్షన్ కూడా చేస్తుంది. నా పేరు మంజుల అండి. మంజులమ్మ, ఇది ఎవరు తయారు చేసి ఎంత పడుతుండొచ్చు ఒకటి కొనుక్కోవాలంటే మాకు? అంటే ఇది డిపెండ్స్ అండి. ఇప్పుడు లైక్ రెస్టారెంట్కి అయితే డిపెండ్ ఉంటుంది, స్కూల్స్కి అయితే డిపెండ్ ఉంటుంది. డిపెండ్స్ అంతా ప్రోగ్రామ్ మీద డెవలప్ పనిని బట్టి ఎంత ఉంటుండొచ్చు. కొంచెం అది ఎంతైనా మన అఫోర్డబిలిటీ, మనం ఎంత పెట్టుకొని ఎంత చేయించుకుంటే దాన్ని బట్టి మనం చేయించుకోవాలి. అంటే
షురువాత్ తీసుకొచ్చుకొని ఉట్టి కూర గిన్నెలు తీసుకొచ్చి ఆడ పెట్టు టేబుల్ మీద చాలా అన్నం అనుకో అప్పుడు 2 లక్షలు ఇచ్చేయచ్చు 2 లక్షలు అంతే. అన్ని పనులని చేపియాలి దీంతో అంటే 10 లక్షలు. చేతులు కూడా ఉప్పుద్ది, డాన్స్ చేయమంటే చేస్తుంది, కళ్ళు కొట్టమంటే కట్టుతుంది, చదువు నేర్పమంటే నేర్పుతుంది అన్నీ చెప్తుంది. ఇప్పుడు మనం అంగన్వాడీ చేస్తున్నాం. అంగన్వాడీలో పిల్లలు ఉంటారు కదా 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు, ప్రతి అంగన్వాడీకి మనమే సప్లై చేస్తున్నాం. అవి టీచ్ చేస్తాయి వాళ్ళకి, పిల్లలకి చదువు నేర్పుతాయి. అవి ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇప్పుడే కదా సంతకం పెడుతుంది. ఇప్పుడు మనం అంగన్వాడీ తెలంగాణ, ఆసాము, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ చేస్తున్నాం మనం. సో ఈ ఏం చేస్తాయంటే మన పిల్లల్ని చదివించి వాళ్ళని మనం గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచిగా చదివిస్తారు కదా. ఇక్కడ మన ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తాం, మనం నర్సరీ, ప్రీ ప్రైమరీ, యూకేజీ, ఎల్కేజీ ఉంటాయి, అవన్నీ మనము ఈ రోబోట్ నేర్పుతుంది. మన రోబోట్ ఇంగ్లీష్ కూడా నేర్పుతుంది. వాళ్ళు ఎట్లా ఉన్నారు, చిన్న పొరల బుర్ర ఎంత మంచిగా ఉంటుంది అంటే కుళ్ళు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. చెప్పాలి నాన్న ఏది చేసినా వాళ్ళు ఇట్లా చెప్పంగానే అట్లా పట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ బుర్రలో వేరే ముచ్చట్లు ఏముండయి, ఏది చెప్తే అది నేర్చేసుకుంటారు. కాబట్టి అసలు వాళ్ళకి ఇవన్నీ ముచ్చట్లు నేర్పిస్తారు. అన్న ఈ కంపెనీ పేరు ఏంటి? విస్టాన్ నెక్స్ట్ జెన్. నెక్స్ట్ జెన్ కంపెనీ మనది. మన రోబోట్ మ్యానుఫ్యాక్చర్ మన తెలంగాణ కంపెనీ. ఇది మొత్తం మన తెలంగాణ వాళ్ళ కంపెనీ అంట. మన హైదరాబాద్లోనే తయారు చేస్తున్నాం. మనం ఎక్కడే పోవట్లే, మన హైదరాబాద్లోనే ఉంది మన ఫ్యాక్టరీ కూడా. మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ మన యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇప్పుడు యూఎస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టినాం మనం. చూసినారు ఎప్పుడు అడిగిన చిడికి తెచ్చుకుంటున్నామా అనే ముచ్చటనే కానీ లేదు, ఇప్పుడు మన హైదరాబాద్ బయట దేశాలకు పంపిస్తున్నామంట. దీన్ని చెప్పిండ్రు అమ్మ విన్నారులా. మన దేశం నుండి బయటకు పంపిస్తున్నాం రోబోలను తయారు చేసి. అది పెట్టుకోండి చిన్న పొరలు. మిడిల్ ఈస్ట్కి మనం స్కూల్కి సప్లై చేస్తున్నాం. వాళ్ళకి టీచింగ్ రోబోట్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లల్ని టీచ్ చేస్తుంది. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్ మొత్తం టీచ్ చేస్తుంది. 6 నుండి 10వ తరగతి వాళ్ళకి చదువు చెప్పుడు అంటే పెద్ద చదువు చదువుకున్న టీచర్ అమ్మలే చెప్తారు. చదువు చెప్పి వాళ్ళకి ఎంత అర్థమైంది. ఏమో ముద్దుకున్నది. మీరు వస్తున్నారని తెలుసు, చీర కట్టేవాళ్ళం, చీర కట్టి పెట్టేవాళ్ళం. నేను బొమ్మట్టున్నది మంచిగా చూసిండ్రు కదా. దీని పేరు ఏమన్నావమ్మా? ఫ్లంకీ. ఇస్రోకి సప్లై చేస్తున్నాం. ఇస్రోకి సప్లై మనం రోబోట్ సప్లై చేస్తున్నాం అన్ని ఇస్రోలకి. ఇస్రో అంటే ఎరక కదా, చాలా మందికి పెద్ద కాలు ఉంటుంది ఇస్రోలో పని చేయాలని. ఏందంటే రాకెట్లు పోతాయి కదా, రాకెట్ తయారు చేసేది ఉండే పెద్ద ఆఫీస్ ఉంటుంది చూడండి కదా, దాని పేరు ఇస్రో. అందులో పని చేసేది ఉండే పెద్ద పెద్దోళ్ళు చేస్తారు. మన ఆయన ప్రెసిడెంట్ చేసిండు ఆ సారు, అబ్దుల్ కలాం సారు. ఆ సార్ ఇట్లా గనిన పని చేసిండు. అసలు పెద్దోళ్ళు పెద్ద పెద్ద జ్ఞానవంతులు చేసే పని ఇస్రో. ఇగో ఈ పిల్లలకి ఇట్లా ఇస్రో కొలువు పిలిచిండ్రు అంట. అదృష్టవంతురాలు బాగా చదువుకున్నది కాబట్టి, మంచిగా చదువుకున్నది, అంత పెద్ద చదువు చెప్తుంది కాబట్టి ఆడిపోయి కొలువు చేస్తున్నది. ఇగో ఇసుంటి అన్నీ ఉన్నాయి ఈడ. ఏ అంటే మన గోర్లకు కొలువు రాకుండా కష్టమయ్యేది ఏమీ లేదు. ఇది మనకు జరంత సాయం చేయడానికి వస్తున్నది. మన చేయి కింద పనులు చాలా ఉన్నాయి. అమ్మ నాకు ఇది నేను చేసే పనులలో నాకు సరిపోతలేదు అన్నోళ్ళకు ఇస్తుంది. మంచిగా పని చేస్తే 2 లక్షల కాడికేసి 10-12 లక్షలు దాకా ఉన్నదట. అది చేసే పనిని బట్టి ఇక మనం ఇంట్లో పని చేసేదానికి 150 రూపాయల కాడికేసి మస్తు ఇస్తున్నాం. ఇంట్లో పని చేసేలకు 15,000 ఇస్తున్నాం. ఒక పారి కొనుక్కున్నామంటే కలసిగా ఇంటికే ముందుగా ఇంటనే బాగుంటుంది. ఏమి అందు విసుక్కోదు, కోపం చేసుకోదు, ఏ పని అన్నా చేస్తుంది. ఎవరైనా విసుక్కోదు, ఒకటి పనకపోదు కానీ మా పోరడా ఇంత సతాయించి దాన్ని అక్కడిక్కడ ఇది చూసినాం కదా. ఇంకొక ముచ్చట చూద్దాం పాడి పోయేస్తాను అన్న క్షణార్థులమ్మ. అవతల బందుకు ముద్దుగా ఆ బొమ్మలన్నీ ఇట్లా చూసి వచ్చినాక ముద్దుగా అనిపించింది. ఈడ ఇట్లా టెంటోలు వేసుకొని కూర్చున్నారు. వీళ్ళేం చేసిండ్రు చూద్దాం పండి. అమ్మ నమస్తే క్షణార్థులు. నమస్తే అమ్మా. ఏం చేసిండ్రు అమ్మ? నెత్తికొకటి చేసిండ్రు, ఒకలేమో బొమ్మని చేసిండ్రు, ఒక పిల్లగాడేమో కండ్లద్దాలు రానికి కంటి పరీక్షలు అది చేసిండు, ఒక పిల్లగాడు ఇట్లా బ్లూటూత్ అంట చెవులు పెట్టుకునేది, ఒక ఆయన ఉంగరం చేసిండు. మీరేం చేసిండ్రు? ఆ ఉంగరము బ్లూటూత్ పెట్టుకున్న పిల్లలందరినీ మేమేం తయారు చేస్తాం. ఓయేమో స్కూల్ ఉన్నది మీకు? ఇక ఆ స్కూల్కి అలాంటి స్కూళ్ళలో చాలామంది పిల్లలకి మేము మా ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి చదువులు చెప్తాం. ఎలా అంటే మేమందరం ఐటీ ఇండస్ట్రీ నుంచి ప్రాక్టీషనర్స్ అంటే ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి స్కూళ్ళలో, కాలేజీల్లో ఫ్యాకల్టీకి వీళ్ళందరికీ కూడాను మేము ట్రైనింగ్ ఇప్పిస్తాం. అంటే మేము ఇండస్ట్రీ బాడీ అన్నమాట మాది. అంటే కొలువేమో ఇండస్ట్రీలా,
కానీ అదొకటి ఆలోచించలేం కదా, మనం పిల్లల గురించి కూడా ఆలోచించాలి. రేపటికి మరి పోరలే కావాలి. ఎగ్జాక్ట్లీ కదా, అందుకని ఇప్పుడే మేము ఒక MOU చేసాం. ఏమని చేసామంటే మేము 10,000 మంది పిల్లల్ని, 1000 ఫ్యాకల్టీని అంటే టీచర్లని AI స్కిల్స్లో ట్రైన్ చేస్తామని చెప్పాం. ఓ అమ్మ, ఈ అమ్మోళ్ళు మీ కంపెనీ పేరు ఏందమ్మా మరి? మమ్మల్ని హైసియా అంటారు, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్. అంటే హైసియా అంట వీళ్ళు. అంటే హైదరాబాద్లో ఉన్న IT కంపెనీలన్నీ మా దగ్గర మెంబర్స్. 90% కంపెనీలు మా మెంబర్స్. మా మెంబర్స్ వాళ్ళు బిజినెస్ చేసుకోవడమే కాదు, మేము స్కిల్లింగ్కి పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి కూడాను ఇండస్ట్రీకి పనికొచ్చేటట్టుగా రెడీ చేయడానికి ట్రైన్ చేస్తాం. ఏమో మంచి ముచ్చట చెప్పిండ్రా అమ్మ. ఈరోజు వీళ్ళు ఒకటి ఏం చేసుకున్నారమ్మా? MOU చేసాము. MOU అంటే ఒప్పంద పత్రం అంతే కదా, భూమికి జాగాలు రాసుకునేటప్పుడు MOU అంటారు. నాకు ఎరకనే, మేము అప్పుడు 2 సార్లు అమ్మినాం భూమి, అమ్మినప్పుడు ఎరక. అది రాసుకున్నారంట. ఏమడదా అంటే 1000 మంది టీచర్లను తయారు చేస్తారంట వీళ్ళు. 10,000 మంది స్టూడెంట్స్. హైసియా నుండి 1000 మంది AI నేర్పించే టీచర్లను తయారు చేస్తారంట. 10,000 మంది పోర్లను తయారు చేస్తారంట. ఇంకొక చిన్న మాట చెప్పాలి, ఈమె 10,000 మంది ఆల్రెడీ పువర్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ చేయడానికి ప్రోగ్రాంలు రన్ చేస్తారు. DDI డిస్రప్టివ్ డిజిటల్ ఇంటర్వెన్షన్ అని DDI ప్రోగ్రామ్స్ అని 40 గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు నడుస్తున్నది. సో ఆ టార్గెట్ ఏమంటే తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ 3-4 స్కూల్స్ని సపోర్ట్ చేయాలి, మినిమం 3-4 స్కూల్స్ని సపోర్ట్ చేయాలని. సో మా DDI ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం 15,000 స్టూడెంట్స్ డైరెక్ట్లీ బెనిఫిట్ అవుతున్నారు. సో అది ఇంకా ఇంక్రీజ్ చేయాలని. అంటే స్కూల్ చిల్డ్రన్ని ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నాము, ఇప్పుడు కాలేజ్లో ఫ్యాకల్టీని స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలనేది మా గోల్. ఇప్పుడు మీకు దీంట్లో మీకు వచ్చే పైసలు ఏమి లేవు అమ్మితే? మాది నాట్ ఫర్ ప్రాఫిట్. మీరే సేవ చేస్తున్నట్టు. అయ్యో మంచిగా ఉన్నది అమ్మ, వీళ్ళ సేవ ఇస్తుంటే చెయ్యండి మంచిగా, ఇట్లాంటి మంచిగా ఆరోగ్యంగా మంచిగా నవ్వుకుంటా తృప్తిగా ఉంటారు. మా సంటి పేదల పిల్లలకి అందరికీ మొత్తం పిల్లలందరికీ ఊళ్ళలో ఇప్పటికీ 15,000 అమ్మ, 15,000 మంది పిల్లలకు డిజిటల్ ఎడ్యుకేషన్ నేర్పుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ ల్యాబ్ సెటప్ చేసి మేమే టీచర్ని పెడతాము. అక్కడ త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళే పాఠాలు చెప్తారు, లాస్ట్కి వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది ఏదో డిజిటల్ ల్యాబ్ పెట్టేసి వచ్చేసాము అని కాకుండా మేమే చూస్తాం. 4 కంప్యూటర్లు ఇప్పించి పంపించేసుడు కాదు, ఉండి మా NGO పార్ట్నర్ ఒకరు ఉన్నారు నిర్మాణ్ అని, వాళ్ళ ద్వారా ఈ 40 స్కూల్స్లో 40 టీచర్లు త్రూ అవుట్ ద ఇయర్ ఉంటారు స్టూడెంట్స్తో పాటు. మీ 40 స్కూళ్ళల్లో 40 మంది టీచర్లు, 1000 స్కూళ్ళు, 4,000 స్కూళ్ళు కావాలి మా పోర్లకు అందరికీ. ఇదంతా నేర్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటే ఏమన్నా చెయ్యొచ్చు. మీరు ఇంత మంచి ముచ్చట అనుకున్నారు. మా ఊళ్ళలో పోర్లకు తెలియదు, మరి కంప్యూటర్ డబ్బాలు తెలియకపోయి, ఏం చేసుడు తెలియకపోయి, అసలు పోర్లకు అందరికీ మీ సాయం అందాలి తప్పకుండా. ఏం హైసియా అన్నారు కదమ్మా, హైసియా నిర్మాణం అనే దానికి ఇప్పుడు పుసుకున్న మా ఊళ్ళో ఏమి లేదు. మరి మేము ఒక ఉత్తరం రాస్తే మీరు ఏమైనా చేపిస్తారా? టాస్క్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, మేము వాళ్ళతో కలిసి చేస్తున్నాము. అయినా మీరు info@hysia.in రాస్తే మేము వాళ్ళకి ఏమేమి అవసరం ఉందో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి మేము స్కిల్లింగ్ చేస్తాం. నీ పేరేందమ్మా? నా పేరు శాంతి. ఈ అమ్మ నీరజ. శాంతి అమ్మ, నీరజ అమ్మ. మంచి ముచ్చటి చెప్పిండ్రు. మేము కంపెనీలో పని చేసేదే కాదు, మరి రేపటికి పిల్లల్ని తయారు చేయాలి కాబట్టి అటువంటి స్కూళ్ళను అన్నిటికి స్కూళ్ళకు కంప్యూటర్ డబ్బులు ఇచ్చి పంపుడే కాదు, మా మనిషి వస్తాడు, మా మనిషి నేర్పిస్తాడు. ఆఖరికి పెద్ద పరీక్షలు ఉంటాయి కదా పోర్లకు, ఎండాకాలం వచ్చేటప్పుడు ఆ పరీక్షలప్పుడు ఆయనకి ఇట్లా పరీక్ష పెడతాడు, అందరినీ ఎట్లా చదువుతున్నారు ఏం కథ అన్నీ అరుచుకుంటాడు. ఇట్లా సేవ చేస్తున్నామని చెప్పిండ్రు. మీ 40 స్కూళ్ళు 4,000 స్కూళ్ళు కావాలని చంద్రబాబు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు బాగా ఎక్కువ పైసలు వస్తే ఎక్కువ పైసలు పంచుతారు కదా, అట్లా మీకు బాగా రావాలి, మా పొర్రకందరికి చదువు రావాలి మంచిగా. పోయేస్తానమ్మా నీరజమ్మ, పోయేస్తానమ్మా. మంచి ముచ్చట చూసినారు కదా, ఇంకొక ముచ్చట చూద్దాం పండి. అవతల బంధుకు వాళ్ళు పిల్లలకు సాయం చేస్తాము, పిల్లలకు ఏ నేర్పిస్తామా అని చెప్తే నాకు నిజంగా ఎంత మంచిగా అనిపించిందో. పాపం బండిపోతున్నది లోకం మీద అంటున్నారు, కానీ పాపం ఏం పండతలేదు. ఇసొంటి వాళ్ళు మస్తు మంది మంచోళ్ళు ఉన్నారు.
కాబట్టి ఇంకా మనం ఇంకా కలియుగం బాగానే తినాలి నడుస్తుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళేమో తయారు చేసిండ్రు. అన్న నమస్తేనే. నమస్తే. ఏం చేసిండ్రు అన్న మీరు? స్మార్ట్ యోగా మ్యాట్. ఏ యోగా మ్యాట్ అమ్మా? నార్మల్ యోగా మ్యాట్ కదా ఇది, యోగిఫై. నార్మల్ కాదా అంటే ఇప్పుడు యోగా మ్యాట్ అంటే కింద వారుసుకొని కూరలు యోగా చేసేదే కదా. అదే అదే మన మామూలు మన ఊళ్ళల్లో అయితే ఇంత దుప్పటో సాపను వరుసుకొని చేద్దాము. ఇప్పుడు సోక వచ్చింది యోగా మ్యాట్ అంటున్నారు. అన్న ఈ యోగా మ్యాట్ పరుచుకునే దుప్పటినా ఇంకేం చేస్తుంది? అది పరుచుకునే దుప్పటే, కానీ ఇందులో ఏముంటుందంటే మీకు ఆసన కూడా నేర్పిస్తుంది, నేర్పించేస్తుంది. యోగా ఎలా చేయాలి, కరెక్ట్ గా చేస్తున్నారా. ఈ మ్యాట్ ఈ చదర్ కింద ఒక చిన్న సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఆ సెన్సర్ నుంచి మీకు కరెక్ట్ గా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలా ఏం చేస్తున్నారో చెప్తుంది. సో అదేంటంటే మీకు ఆల్మోస్ట్ మీకు యోగా టీచరు లెక్కనే యోగా టీచర్ లెక్కన అంట. ఆల్మోస్ట్ చూసినారులా టీచర్ లేకుంటేనే నేర్పిస్తుంది అంట. వెనకటికి గురువు లేని విద్య గుడ్డి విద్యార్థులు. కానీ మరి గుడ్డి విద్య కాదా సార్ అట్లా అంటే? కరెక్ట్ ఇంకా కాదమ్మా, ఎందుకంటే నేను యోగా ట్రైనరే. నేను యోగా ట్రైనర్ అయ్యి ఉండే చూశాను. ఆన్లైన్లో క్లాసులు అవుతుంటాయి. మనకు పాండమిక్ కోవిడ్ వచ్చినప్పుడు అన్నీ ఆన్లైనే కదా. అప్పుడు అవుతున్నప్పుడు అన్ని చిన్న చిన్న విండోస్లో ఏం కనబడదు జూమ్ క్లాస్లో. ఇదేమో ఏంటంటే మీకు టీచర్ అయినా కూడా నాకు తెలుసు స్టూడెంట్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని. ఇది టీచర్స్కి అసిస్టెంట్ లాగా, స్టూడెంట్స్కి ఏమో ట్రైనర్ లాగా. సో మధ్యలో టీచర్లకు అసిస్టెంట్ లెక్క, పోరలకు టీచర్ లెక్క. ఎగ్జాక్ట్లీ. సో అది నేను ఒకసారి దీని మీద కూర్చుంటా, ఏమని చెప్తాదా నాకు? నించుని ఒకటి ప్రేయర్ చేయండి ఇలాగా, నమస్కారం పోస్ట్ చెప్పులు ఎత్తేమనుకో. రండి ప్రేయర్ది పెట్టమా. చూడండి హిందీలో చెప్తుంది. ఇది యోగా మ్యాటు. ఇక్కడ దగ్గర చూడండి. ఏఐ యోగా మ్యాటు, మామూలు యోగా మ్యాట్ కాదు. కానీ మామూలుగానే అనిపిస్తుంది. సో ఇక్కడ యాప్లో ఏంటంటే మనకి సూర్య నమస్కారం చేస్తున్నాం, ఓకేనా. సూర్య నమస్కారం చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఓం అనే చాంటింగ్ అనేది ఒక స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో మీరు దూరం నిల్చోండి, ఫస్ట్ ఒకసారి దూరం నిల్చోండి. ఆ తర్వాత ఎక్కడ నిల్చోవాలి ఎగ్జాక్ట్గా అనేది కూడా ఇక్కడ చూపిస్తాను అనమాట మనకి, ఓకేనా. సో ఒక నిమిషం. ఓం, ఎగ్జేల్, ఇన్హేల్ అవన్నీ కూడా చూపిస్తుంది, ఓకే. సో ఇక్కడ మనం వచ్చేస్తాం. అలా ఫోన్లో చూపిస్తున్నది అది ఏడిలో పడాలి, ఎక్కడ పడాలి. ప్రేయర్ పోజ్ వచ్చింది, ఓకేనా. సో మీరు కొంచెం ముందుకు రావాలన్నట్టు. మీరు ఎక్కడెక్కడ నిల్చుంటే అక్కడక్కడ మీ పాదాలు అనేది ఇక్కడ తెల్ల స్పర్శ మీద కనబడుతుంది. సో మీరు ఇక్కడ నమస్కారం పెట్టండి ఒకసారి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళండి, ఇక్కడ ఉండండి, ముందుకెళ్ళండి. సో ఇలా చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక అలైన్మెంట్ అనేది క్రియేట్ అయ్యి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని చూపిస్తుంది అనమాట. ఇంకొంచెం ముందుకు రండి. ఇప్పుడు కొంచెం ఇప్పుడు మళ్ళీ ఒకసారి నమస్కారం పెడితే ఓకే మీరు ఇక్కడ కరెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ పొజిషన్ కరెక్ట్ అని చూపిస్తుంది అనమాట. అక్కడ గ్రీన్ వచ్చింది. రైట్ అన్నది మళ్ళీ ఒకసారి రైట్ అనమ్మా. రైట్ మళ్ళీ చేయాలి మనం, ఓకేనా. ప్రణామాసం, ఓకేనా. ఇట్లా నమస్కారం ముద్ర వేస్తే అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఎనర్జీని డిటెక్ట్ చేసి మీరు కరెక్ట్ చేస్తున్నారో లేదా చూపిస్తుంది అనమాట, ఓకేనా. అలా ఇప్పుడు ఇట్లా మనం చేసేటోళ్ళం చేసుకుంటే మన ఫోన్ ఇట్లా చూస్తాము. సో ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, సామ్సంగ్ టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. మీరు ఆడియో వీడియో వినుకుంటూ ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఇది ఫోను టీవీకి పెట్టుకొని ఇప్పుడు అది వేస్తున్నారు కదా, మ్యాచింగ్ అని ఒకటి వేస్తున్నారు. ఫోన్లకేంచి టీవీలకి వేసుకొని పాటలు గిట్టలు అని చూస్తున్నారు కదా పోరలు, అట్లా ఇట్లా చేసుకోవచ్చు మనం. ఇది మనకి ఇట్లా పెట్టిండ్రు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏం కథ వెనక నడిస్తే ఇంట్లో బొమ్మ చూపిస్తున్నా చూడండి. ఇవి నా కాళ్ళు కిందకి వచ్చిన మళ్ళీ జర ముందుకు వస్తున్నా, 1-2 అడుగులు వేసినా మళ్ళీ ముందుకు వచ్చినా. ఇది ఇది పట్టుక బుజ్జి ఒక పారి. నేను నమస్తే పెడతా, రైట్ కొడుతుందేమో చూద్దాం. ఓకేనా. సో ఇట్లనే మీరు ఆసనాస్, మెడిటేషన్, ఉమెన్ వెల్నెస్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్స్, మన కాళ్ళు నొప్పులు ఉంటే కాళ్ళు నొప్పుల వాళ్ళకు, ఎవరన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఇది మనం చేస్తుంటే ఇది కరెక్ట్ అమ్మా, ఇది కాదమ్మా, ఇవి ఇట్లా వేయి, ముందుకి ఇలవాడు, వెనకకి ఇలవాడు, సరిగ్గా కూర్చో, బ్యాలెన్స్ చేసుకో. యోగా అంటే అందరికీ బద్ధకం కదమ్మా, అందుకని బద్ధకం లేకుండా మంచిగా ఎట్లా చేయాలి మెత్తగున్నదా లేదా ఒకసారి చూద్దామని కింద కూర్చున్నా. మంచిగా మంచిది కదా, మంచిగా ఏఐ యోగా మ్యాట్ మంచిగా ఒకసారి మీరు పట్టుకోవచ్చు.
ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది అదే అమ్మాయి ఇది అదే చూస్తున్నది ఇది అదే జరత బరువు ఉన్నది కొంచెం అంటే లోపల ఏమైనా తీసేస్తే మీకు అలగా అయిపోతుంది. ఇలా అన్ని మేడ్ ఇన్ ఇండియా. ఇది మన ఇండియాలోనే తయారు చేసిండ్రంట. బాగున్నది. నేను ఇంకొక ముచ్చట అడగాలి, అసలు ముచ్చట. అడగండి. ఇప్పుడు యోగా నేర్చుకున్నాం అనుకో, సార్థానికి పోతే 1500, 1000 రూపాయలు, 500, ముగ్గులలో అయితే 500, 750, 1000 రూపాయలు. హైదరాబాద్లో నేర్చుకుంటే 2000, 3000, 4000, 5000. సార్ పెద్దగుండి ఆలు పెద్దగుండి వేసిండ్రంటే 5000 వేసేసుకుంటాం. అట్లుంటది. మరి ఇప్పుడు ఇది మనం ఇంట్లో పెట్టుకుంటాం, జరంతా నేర్చుకుంటాం, అది వెనకకించి అది నేర్పుతుంది. ఇది కొనుక్కోవాలంటే మాసంటి పేదలు కొనుక్కోవచ్చమ్మా. ఎందుకంటే ఇది ఒకటేసారి కొనుక్కుంటే మీరు 2-3 ఏళ్ళు ఈజీగా వాడుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎంతమందిని వాడుకోవచ్చు. దిల్బర్ ఎంతమంది వాడచ్చు, మమ్మీలు, డాడీలు, అన్నయ్యలు, అక్కయ్యలు, తాతయ్యలు, చిన్నపిల్లలు ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని. ఓకేనా? సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనది 15,000కు ఉన్నది, ఒకటేసారి కొనుక్కుంది. కానీ ఇక్కడ మనం స్టాల్ పెట్టినాం ఏ సమ్మిట్లో కాబట్టి 12,000కే ఇచ్చేస్తున్నాము. మళ్ళీ ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం అనమాట యాప్లో. మెంబర్షిప్ అంటే ఇప్పుడు మీరు చేసుకున్నారు కదా యాక్టివిటీస్ అన్నీ, ఇవన్నీ కాకుండా 60+ ఆసనాలు ఉన్నాయి మన దాంట్లో, మన యాప్లో. అవన్నీ డౌన్లోడ్ ఫ్రీగా వచ్చేస్తాయి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. 60 ఆసనాలు దినం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటది. వంగకు లేవు పక్కకు జరుగు, ఎడమకు జరుగు, కుడి జరుగు అనుకుంటా మీకే పాకెట్ లో యోగా ట్రైనర్ ఉన్నట్టే ట్రాక్ చేస్తుంది అనమాట. ఎంతసేపు కూర్చున్నారు, ఏం చేస్తున్నారు, సరిగా చేస్తున్నారా లేదా అని కూడా అంతా ట్రాక్ చేస్తుంది. నిమ్మలంగా ఒక్క పారి 15,000 బయట కొనుక్కుంటే 15,000, ఈ రోజు ఈడ కొనుక్కున్న వాళ్ళకు 3,000 తక్కువ చేసి డిస్కౌంట్ ఇచ్చి 12,000 ఎక్కినట్ట. స్కూల్ పిల్లలకు కూడా ఎవరన్నా ఇస్తాం, స్కూల్ పిల్లలకు ఇస్తున్నాం, మనల్ని వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం. డెఫినెట్గా డిస్కౌంట్ ఇస్తాం. శాంసంగ్తో ముడిపడి ఉన్నాం, జియోతో ముడిపడి ఉన్నాం, యాపిల్ విజన్ ప్రోతో ముడిపడి ఉన్నాం. సో మన క్యాబినెట్ మినిస్టర్స్ కూడా మన మ్యాట్ చేరుకున్నది. ఇది పెద్దోళ్ళ దాకా పోయిందంటే మ్యాట్ మనమే కొనుక్కోకపోతుంది. కానీ 12,000 అంటే మా ఇంటి ఖర్చు అంతా వెళ్ళిపోతుంది నెలకు. ఆలోచన చేస్తా, మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి తిరిగేసి వచ్చి చూస్తా. ఎందుకంటే మామూలు యోగ మ్యాట్ 450, 550, 750 దాకా ఉంటది. ఇది ఏఐ యోగ మ్యాట్ కాబట్టి ఇది నేర్పిస్తుంది. కాబట్టి సార్ను కిరాయి తెచ్చుకున్నట్టు మంచిగా సార్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్టు చెప్పింది ఆ బుజ్జి. మీరు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 8 రోజులు వాడుకోవచ్చు. మన ఫోన్ లెక్క రోజు ఛార్జింగ్ చేసుకోవడం అవసరం లేదు. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 8 రోజులు వాడుకోవచ్చు. ఇక దీనికి బ్యాటరీలు వేసే పని లేదు, రీఛార్జ్ చేసుకోవడం అంతే. మనం జస్ట్ కరెంట్ రీఛార్జ్ చేసుకోవడం అంతే. సి టైప్. మరి కరెంట్ బిల్ ఎక్కువ రాదా? ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒకసారి చిన్నగా పవర్ బ్యాంక్ ఛార్జింగ్ చేసుకున్నట్టేనా, చిన్నగా ఛార్జింగ్ చేసుకుంటే మీకు 8 రోజులు వస్తుంది. 8 రోజులు మళ్ళీ చేసుకునే అవసరం లేదు కదా ఛార్జింగ్. కరెంట్ బిల్ ఇట్లా ఎక్కువ పట్టదు. ఎందుకంటే 8 రోజులకు ఒకసారి ఛార్జింగ్ చేసుకున్నది అంటే పెద్ద లెక్కనే కాదు. కాబట్టి ఇట్లున్నది. ఎవరు తయారు చేసిండ్రు మరి? ఇది మా సార్ మురళీధర్ సోమిశెట్టి గారని ఫౌండర్ సార్. ఇప్పుడు నేను మాట్లాడిన సార్ తయారు చేసిన. అవునండి. మంచిగా ఉన్నది అమ్మ. శనార్థులు ముచ్చట చూసినాము. నిమ్మలంగా యోగిస్తుంటే అనుకున్నాం. అంటే ఓకే సార్ వచ్చినా, సార్కు జ్వరం వచ్చినా, సార్ నాకు ఈరోజు కాళ్ళు నొచ్చుడు, నేను ఓన్ పాటు నిద్ర వస్తుంది, జరసేపు అయితే క్లాస్ అయిపోతుంది. ఇసటి ముచ్చట్లు ఏం లేవు. నువ్వు ఎప్పుడు లేస్తావు అప్పుడు కూర్చో, అది పెట్టుకో, అది చెప్తుంటుంది, నువ్వు చేసుకో అన్నట్టున్నది. మంచిగా తయారు చేసి బాగున్నది ముచ్చట. యోగా మ్యాట్, ఏఐ యోగా మ్యాట్. నీ పేరేంటి? శ్రీనిధి అమ్మ. శ్రీనిధి. సార్ పేరు మురళీధర్ సారు, శ్రీనిధి అమ్మ. ఇద్దరు ముద్దుగా చెప్పారు. ఇంకొకటి చూస్తాం పండి. ఒక్కొక్కటి తయారు చేస్తున్నారు. యోగా మ్యాట్ తయారు చేస్తే ఎంత మంచిగా అనిపించింది. యోగా మ్యాట్ చూసినా పిల్ల ఇట్లా మంచిగా చెప్పింది. వీళ్ళేమో చేసిండ్రు. మీరేం చేసిండ్రమ్మా? మేము ఈ గ్లాసెస్ యూస్ చేసుకొని దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మేము ఇంటిగ్రేట్ చేసాము. ఎట్లా అంటే మేము పోలీస్ యూస్ కేసెస్కి వాడతాము, బ్లైండ్ పీపుల్ కోసం వాడతాము. లైక్ పోలీస్ యూస్ కేసెస్కి వచ్చేసరికి క్రిమినల్ డిటెక్షన్ అనమాట. క్రిమినల్స్ని ఆటోమేటిక్గా స్పెక్స్ డిటెక్ట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా పోలీసులే పట్టారు, గల్లీలకు వచ్చి దొంగలు ఎవరైనా పోతుంటే ఇది ఎట్లా పడుతుంది? డేటా ఉంటుంది. దీని లోపల మేము సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేసామండి, అట్లా క్రిమినల్ డిటెక్ట్ చేసేలాగా. ఇప్పటి వరకు ఫోన్లో అవన్నీ క్యాప్చర్ చేసి తీస్తారు కదా, ఇది స్పెక్స్ పెట్టుకొని ఏ ద్వారా యూజ్ చేసుకొని లైక్ కొన్ని కమాండ్స్ ఇస్తాము. ఆ కమాండ్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఆ క్రిమినల్ డేటా సెట్లో ఉన్నారో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు బండ్ల మీద చలాన పడుతుంది. ముచ్చట చెప్తా.
మా పోరన్ బండి రెండు చలాన్లు ఉన్నాయి మా పోరన్ బండి మీద. పుసుకున్న ఈ కంటద్దాలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని అవతల బండి గల్లీలెక్కించి పోతారు మా హైదరాబాద్ పోరలు. అట్లనే ఉంటారు మా ఊళ్ళో పోరలకి. ఇట్లా అంటే సడకపోంటి పోలీసాలు నిలబడరా అంటే వెనక గల్లీలకెంచి అన్న పోతారు, గుట్టెనకెంచి అన్న పోతారు, చెర్లకెంచి అన్న పోతారు. అట్లా చేస్తారు పోరలు. అసలు వాళ్ళు దొరకడు కష్టం కాదు అమ్మమ్మ. అంటే లైక్ ఈ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేసుకొని స్పెక్స్ పెట్టుకొని క్యాప్చర్ ఈజీగా చేసేయచ్చు అనమాట. మొబైల్స్తో కాకుండా ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోయి లైక్ మాకు ఈజీగా నెంబర్ ప్లేట్ డిటెక్ట్ అయిపోయి చలానా ఉందా లేదా అని తెలిసిపోతుంది అనమాట. నెంబర్ ప్లేట్ కనబడ్డదా అంటే అది చూసిందంటే పాయ 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 నెంబర్ ప్లేట్ వాడు పాయ అంటదా ఏమంటది అది? మాకు అలర్ట్ మెసేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఒక అలర్ట్ మెసేజ్ చెప్తుంది. అప్పుడు ఈ బండి మీద చలానా అలా ఉందని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు. అమ్మ చలాన్ ఉన్నదా అంటే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమంటారు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తాట చలానాలు గిరాలను అంత ఏమంటారు చిట్టా ఉంటుంది కదా వాళ్ళ తాట అన్నీ ఉంటే చెప్తుంది. మరి దొంగలని ఇట్లా చెప్తుంది? అది కూడా మేము క్రిమినల్స్ని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటామండి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇమేజ్ వాళ్ళది కెమెరా ముందు వస్తే ఇతను ఒక క్రిమినల్ అని చెప్పేసి రెడ్ బౌండింగ్ బాక్స్ వచ్చేస్తుంది, లేదు అంటే గ్రీన్ బౌండింగ్ బాక్స్ వచ్చేస్తుంది. అమ్మ ఇప్పుడు పోలీసుల కొలువులు తక్కువ కదా, మరి ఇట్లా మీరు కంటద్దాలు పెట్టి దొంగలను పట్టిపిస్తే పోలీసు వాళ్ళని తీసుకోరు కదా కొలువులకు? పోలీస్ వాళ్ళు ఈ కళ్ళద్దాలు పెట్టుకొని డిటెక్ట్ చేస్తారు ఈజీగా. అంటే వాళ్ళకి ఈజీగా అవ్వడానికి వర్క్, వాళ్ళ కోసం ఈ సాఫ్ట్వేర్. అంటే వాళ్ళకి సాయం చేయనికే తప్ప వాళ్ళ కొలువు పోదు. పోదు. అయితే మంచిదే, లేకుంటే పాపం పోలీసులకు కడుపు కట్టినట్టు అవుతుంది కదా అట్లా అనుకున్నాను. అండ్ అట్లనే ఇంకా దీనిలో చాలా ఉన్నాయండి. లైక్ బ్లైండ్ పీపుల్ కోసం ఉంది, కళ్ళు కనిపించిన వాళ్ళకు కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. డిస్క్రైబ్ సీన్ అట్లాంటివి చాలా ఉన్నాయి. రీడ్ టెక్స్ట్ వాళ్ళు చదువుకోలేరు కాబట్టి ఇదే చదివి మొత్తం చెప్తుంది. ముందట ఏమున్నది అంత చదివి చెప్తుంది. ఇది ముద్దుగున్నది చూసినారు. దొంగలను పట్టుడు ఒక ముచ్చట అయితే కళ్ళు కనబడను. అండ్ ఇతనితో మేము టెస్ట్ చేసి ఇంటిగ్రేట్ చేసి అన్నీ చేసాం అనమాట. ఇతను బ్లైండ్, మొత్తం దాన్ని పెట్టుకొని తింటున్నాడు, ఇక్కడ ఏమున్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్తుంది. అది ఆయనే చెప్తాడు, ఇక అదే చెప్తుంది. ఆయన మనకి చెప్పిండు. ఆయన ఇండిపెండెంట్గా ఇంకా బ్లైండ్స్ దీన్ని యూజ్ చేసి చేసేసుకోవచ్చు ఏదైనా. అరే ఇది మంచిగా ఉన్నది రా భయ్. కాళ్ళు కనబడని వాళ్ళని ఇట్లా ఎంబడి ఒకరిని పట్టుకొని పోవాలి, రోడ్డు దాటిపియాలి, చెయ్యాలి, చూడాలి, వాళ్ళని చూడడానికి ఒకళ్ళు ఉండాలి. వాళ్ళు పుసుకుని చేయి కాల్చుకుంటారు, కాలు కాల్చుకుంటారు, కరెంటులు ఏలు పెడుతుంది. ఎటనైనా పోతుంటే కాలు జారి పడరు. ఇటువంటి ముచ్చట్లు ఏం లేకుండా అన్ని ముచ్చట్లు ఇది చెప్తుంది. అమ్మ ఇప్పుడు ఇవి బాగానే బరువేం లేవు, మంచిగానే ఉన్నాయి. మామూలుగా కళ్ళద్దాలు పెట్టుకుంటారు కదా పొరల బండ్ల మీద పోయేటప్పుడు, దుమ్ముగిమ్ము పడకుండా పెట్టుకొని వస్తుంది అమ్మ. నాకు వీళ్ళకి చిన్న కనబడుతుందా అమ్మ? మామూలుగా అయితే నా ముందటున్న వాళ్ళు అందరు కనబడుతున్నారు. ఈ బుజ్జికి ఇట్లా కనబడుతుంది. పేరేమో అంటివి? నా పేరు శ్రీ అనుష. శ్రీ అనుషకి ఇట్లా కనబడుతున్నది. కింద కంప్యూటర్ డబ్బు ఉన్నది, ఇంకొక కంటద్దాలు ఉన్నాయి, అన్ని కనబడుతున్నాయి. ఇవన్నీ దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. దీంట్లో చాలా చేస్తున్నాం. వేర్ హౌస్ అని చెప్పేసి, ఏరోన్ అని, ఆటోమేటిక్గా నావిగేషన్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అమ్మ ఇప్పుడు ఇవి పెద్ద పెద్దోళ్ళు అయితే కొనుక్కోవచ్చు, మా సొంటోళ్ళకు మరి అంటే సమ్వాట్ ఈజీగా. ఇప్పుడు మా ఇంట్లో ఒక గుడ్డ ఆయన ఉన్నాడు అనుకున్నా ఒక మాట. ఇప్పుడు మరి మేము ఊళ్ళు ఉంటాం, మరి మాకు ఏదో ఇంత పింఛన్ వస్తుంది, ఇంత కూలి వేసుకుంటాము, మా పొలం పైసలు వస్తాయి కదా, పొలం పండినప్పుడు వచ్చిన పైసలు గవే ఉంటాయి. మేము మా సొంటోళ్ళ మీద కొనుక్కోనికి అవుతుందా మరి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా? పర్లేదు, తక్కువ ప్రైస్కి డెవలప్ చేస్తున్నాం. ఇంకా మేము హార్డ్వేర్ మొత్తాన్ని కూడా మేము ఓన్గా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అయితే ఇది పోలీసు వాళ్ళ కోసం తయారు చేసి, పోలీసు వాళ్ళ కోసం ఉన్నాయి. లైక్ చాలా వెల్ఫేర్స్, ఎయిర్పోర్ట్స్, నావిగేషన్ అన్నిటి కోసం దాదాపుగా మేము చేసామన్నమాట. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని ఇప్పుడు చూస్తున్నారు ఎలా వాడుతున్నారో, మేము మంచి పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏఐ కష్టం చేస్తే కొన్నిసార్లు తప్పుడు పనులకి ఇట్లా వాడుతున్నారు. అట్లా కాకుండా మేము మంచి జరగనీకే, సమాజానికి మంచి చేయనీకే వాడుతున్నాం అంటున్నారు పిల్లలందరూ. మీరు అంత ఎట్లా కొలువు చేస్తున్నారమ్మా? పర్వ్యూ టెక్నాలజీస్ అని చెప్పేసి దానిలో బ్రాంచ్ మాది పర్వ్యూ సర్వీసెస్, అందులో పని చేస్తున్నారంట. అమ్మ ఇప్పుడు ఇవి పోలీసు వాళ్ళకు అమ్మితే మరి వాళ్ళు కొనుక్కుంటున్నారా? ఇంకా ప్రొడక్టివిటీలోనే ఉంది, మేము స్టార్ట్ చేస్తున్నాము. అందరికి ఇంప్రెసివ్గానే ఉంది. మేము ఇంకా హార్డ్ వర్క్ చేస్తాం మంచిగా ఇంకా ఇంటిగ్రేట్ చేయడానికి. చిన్న పిల్లలు తయారు చేసిండ్రు అంట, ముద్దుగా ఉన్నారు మంచిగా. మీరు అంతే ఇప్పుడు ఎన్ని రోజులైందమ్మా కొలువులకి వచ్చి?
మేము దాదాపు 6 months 7 months అవుతుంది. 6 నెలలనే పోరలు చూసినారులా చెడుగులో ఎట్లా తయారు చేసిండ్రో ఈ కాళ్ళతో జోడు పెట్టుకొని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ట్రాఫిక్లో నిలబడితే ఎవరి బండి మీద చాలా ఉన్నది, ఎవరి దొంగోడు ఎక్కడ పోతున్నాడు, క్రిమినల్ లెవెల్ అని ఉంటే వాళ్ళ మోకాలు చూడంగానే ఇప్పుడు కంప్యూటర్లలో చూపిస్తున్నారు కదా, ఎవడన్నా కనబడగానే వీడిని ఇగో వీడు వాడే అని డబ్బేస్తుందంట, దబ్బుకున్న పోయి పట్టుకోవచ్చు. ఎటు పోతున్నాడు ఇట్లా మళ్ళీ అంతా ఇప్పుడు కెమెరాలే నడుస్తున్నాయి కదా హైదరాబాద్ రోడ్ల మీద అంతా, ఎటు పోయినా కూడా పట్టుకోవచ్చు. మంచిగా ఉన్నదమ్మా. అండ్ అట్లనే హాస్పిటల్స్ కోసం చాలా ఉన్నాయండి. హాస్పిటల్ వాళ్ళు అది పెట్టుకొని కాల్స్ మాట్లాడుతూ ఫారినర్స్ కాల్స్ మాట్లాడుతూ అంతా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు అక్కడే ఆపరేషన్ చేసుకోవడం అంతా జరగచ్చు, ఫోన్లు పట్టుకునే పని లేకుండా. కళ్ళ జోడు పెట్టుకొని ఆపరేషన్ నడిపించేసేయచ్చు. ఇదైతే బాగున్నది. ఫారెన్ డాక్టర్ కావాలంటే హైదరాబాద్లో చూడొచ్చు, హైదరాబాద్ డాక్టర్ కావాలంటే ఫారెన్లో చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన పోరలు ఎవరినైనా పోయినరు అనుకోండి, మన పోరలు మరి కాన్పులు గింపులు అయితే మళ్ళీ ఇడికంచి తల్లులు పోతారు ఆడికి. అట్లా పోయినా కూడా మన ఇంటికాడ డాక్టరు ఆడ చూసుకోవాలని అనుకుంటే ఇంట్లో చూసుకోవచ్చునంట. మంచిగా ఉన్నది అమ్మ. ఇది ఇప్పుడు గవర్నమెంట్కి అమ్మినా సరే ఎంత కమ్ముతున్నారు, ఏం కథ, ఎంత పడుతుండొచ్చు ఇది ఒక్కటి? ఇంకా మేము హార్డ్వేర్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాము. మేమైతే యూకే నుండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ సాఫ్ట్వేర్ అంతా మేము డెవలప్ చేసి పెట్టేస్తున్నాము. వీఆర్ ట్రయింగ్ టు లైక్ మేము తక్కువ కాస్ట్ అమ్మడానికి ట్రై చేస్తాము. తక్కువ అంటే ఎంత, ఒక 15,000 20,000 లేకుంటే ఎక్కువనా? అంతకంటే ఎక్కువనా? అంతకన్నా ఎక్కువే అండి. ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి కాస్ట్ చెప్పకూడదు. ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి కాస్ట్ చెప్తలేమంటున్నారు. కానీ కళ్ళ జోడు అయితే మంచిగా ఉన్నది. ఇది పెట్టుకుంటే ఎవ్వరు కునం పట్టరు. ఎందుకంటే ఇలా వీళ్ళు ఈ కండ్ల జోడు పెట్టుకున్నారు, ఇలా చూసినారంటే మనం దొరికిపోతాం రా దొంగలమా అందరం అన్నట్టుగా ఎవ్వరికి తెలియదు. మామూలు అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎట్లయితే కండ్లద్దాలు ఉండనో కాసుంటి కండ్లద్దాలే మామూలుగా ఉన్నాయి. ఇవి పెట్టుకొని అంత చేయొచ్చు. మీరు అంత గుంపు మేమంతా ఇంకా ఉన్నారు మా టీమ్ మేట్స్. 1 2 3 4 5 6 ఉన్నారు పిల్లలు. కూరలందరూ తయారు చేసినట్టు ముద్దుగా ఉన్నారు, ముత్యాలోలే 6. నీ పేరేంది బాబు? శివ. ఈ కాదమ్మ నాకు ఒక ముచ్చట ఆలోచన వచ్చింది. ఏ అన్నారు మంచిగున్నది, ఇది చెయ్యాలన్న ఆలోచన ఎవరి బుర్రలో తెలిసింది? మా CEO CTO పున్నారెడ్డి సార్ అండ్ ఫిలిప్ సార్. మా మేనేజర్ అంటే మా ప్రొడక్ట్ మేనేజర్స్ జోసెఫ్ సార్. వాళ్ళకి ఆలోచన వచ్చింది, మా చేత ఇంప్లిమెంట్ చేయించారు. మీరు తయారు చేసారు మెల్లగా, గైడ్ చేస్తూ మా చేత చేయించారు. కానీ గైడ్ చేసుకుంటూ చేయించినా కూడా కూరలు జమ్ములాగా అంటారు కదా, అట్లున్నారు. చెడుగులే మంచి కూరలమ్మ, మంచిగా చేసిండ్రు. ఇసుంటి చేస్తూనే ఉండండి. ఎవరన్నా బాగలేదు ఏమిటికని ఇట్లా అనేటోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళని ఏం పట్టించుకోవద్దు. మీరు చేసేది మీరు చేయండి. ఇది ఇంకా లైట్ వెయిట్, ఇది డైలీ యూజెస్ కోసం యూజ్ చేస్తాం. ఇది అందరికీ పనికొస్తాయి. అరే ఇవి చెవిటోళ్ళకి పనికొస్తాయి అంట. చెవిటోళ్ళ పక్కకెంచి పోతున్నాం అనుకోండి, ఇప్పుడు నాకు చెవుడు పక్కకెంచి ఎవరైనా పోవుకుంటా చంద్రబాబుకి చెవుడు అన్నా కూడా నాకు వినబడుతుంది అన్నట్టు. మంచిగా ఉన్నది ఇదేదో. ఇటువంటి అందరు ప్రయత్నం చేయొచ్చు. మంచిగా ఉన్నది మీ ముచ్చట. మనకి ఎక్కడైనా తెలియని లొకేషన్స్ ఉన్నాయనుకోండి, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తున్నాం కదా, అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, లేదంటే ఇప్పుడు ఈ సమ్మిటే ఉంది కానీ ఏది ఎక్కడ ఉందో మనకు తెలియదు. సో అటువంటిప్పుడు మేము చేసింది ఏంటంటే ఇంకోటి ఇండోర్ నావిగేషన్ అని ఒకటి చేసాం. దాంట్లో ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది అడ్రస్ ఎంటర్ చేస్తే, ఇప్పుడు మాది ఉంది స్టాల్ నెంబర్ 23. ఇప్పుడు 23 అని చెప్పి మనం రోడ్డు దగ్గర పెట్టుకుంటే అది లోపలికి ఎంటర్ అవ్వగానే పెడితే దీనికి దారి అదే చూపిస్తుంది. సో మీకు డైరెక్ట్ మీరు ఇక్కడికే వచ్చేయచ్చు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు, చాలా ఉంటాయి కదా. ఇప్పుడు హార్ట్ సర్జరీకి సంబంధించి సపరేట్ ఇట్లా బ్లాక్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడుతున్నారు. యూనివర్సిటీస్ ఉంటాయి, అందులో చాలా బ్లాక్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ బ్లాక్ అని, మెడికల్ బ్లాక్ అని అలా ఉంటాయి. సో అందరు వెళ్ళలేరు. కొత్తగా తెలియని వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చి ముద్దుగా తెలియజేసేందుకు ఇగో ఇది మంచిగా తయారు. ఇదే వీడియో దానికి ఇప్పుడు మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అదే తీసుకెళ్తుంది, మనల్ని చూపిస్తుంది. మ్యాప్ అనేది మొత్తం ఇండోర్ నావిగేషన్. గూగుల్ మ్యాప్ వల్లనే ఇప్పుడు మనము గూగుల్ మ్యాప్లు పెట్టుకొని పోయినట్టే. బయట వరకు గూగుల్ మ్యాప్ పనిచేస్తుంది కానీ లోపల పనిచేయదు. అటువంటిప్పుడు ఇలాంటి ఇది వాడుకుంటే మనం ఏడా అనగా అది తీసుకొచ్చి అక్కడ చూపిస్తుంది. ఓవర్ అంటది కదా, అట్లా ఓవర్ కాకుండా లోపలికి పోయినాక కూడా ఇది కవర్ చేస్తుంది మంచిగా. వాష్రూమ్స్ ఎక్కడ డిన్నర్ హాల్ ఎక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇబ్బంది పడతారు, అడగలేరు. అలాంటి వాళ్ళకి అసంటి వాళ్ళు అయితే ఉండరు, జర సిగ్గుపడేటోళ్ళకి అయితే ఇది కష్టము. అసంటి వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది. నాసంటి వాళ్ళు అయితే అన్నకి ఇది ఆడున్నదే అది ఆడున్నదే అనుకుంటే వెళ్ళిపోతారు.
అడగలేని వాళ్ళకి అందరికి ఇది మంచిగున్నది, పెట్టుకోవచ్చు. బాగా చేసిండ్రు బుజ్జి, అందరికి శనార్థులు. నడవండి ఇంకొకటి చూస్తామండి. కోరేలు ముత్యం ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. అమ్మ కానీ ఎంత పెద్ద తెలివి చూసిండ్రా అన్న. ఏం తయారు చేసిండ్రు మీరిడా? సో దీన్ని స్మార్ట్ రింగ్ అంటారండి. స్మార్ట్ రింగ్ ఏం చేస్తుందంటే హెల్త్ వైటల్స్, ఆక్సిజన్ లెవెల్స్ కానీ, హార్ట్ రేట్ కానీ, స్టెప్ కౌంట్, స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ ట్రాక్ చేసి మనకి మొబైల్ యాప్లో చూపెడుతుంది అనమాట. సో తర్వాత మేము ఏ ఫీచర్స్ యూస్ చేసి మన హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సో అది అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఈ స్మార్ట్ రింగ్ వచ్చి మేము డిఫరెంట్ మెటీరియల్స్లో తయారు చేసాము. సిరామిక్, స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం. సో సిరామిక్, టైటానియం అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అని. అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాయి కదా తమ్మి, ఇప్పుడు గుండె ఎట్లా కొట్టుకుంటుంది, ఏం కాత, బీపీ ఎట్లున్నది, షుగర్ ఎట్లున్నది అంటే మనం అంటే 24 గంటలు ఇది మన వేలుకి పెట్టుకుంటే జస్ట్ ఇది ఒక ఉంగరంలా పెట్టుకోవడం, మొబైల్లో చూసుకోవచ్చు. అంటే మనకి ఏమైనా తేడా అనిపిస్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా. సో అలా అంటే ఇప్పుడు ఇదేమో బాగానే ఉన్నది తమ్మి, అందులో ఏమున్నాయి చెవులకు పెట్టుకునేటి? సో ఈ ఇయర్ పాడ్స్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఇయర్ పాడ్స్ అంటే జస్ట్ నార్మల్ ఇయర్ పాడ్స్ లానే ఉండేవి. ఇది ఏంటంటే స్క్రీన్ ఇయర్ పాడ్స్. ఇక్కడ నుంచే మనం మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత యాక్టివ్ నాయిస్ కంట్రోల్, ఫోన్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి బ్లూటూత్తో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. అంతే, ఫోన్ కాల్స్ వచ్చినా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. సో అండ్ ఇయర్ ఫోన్స్కి కూడా సెన్సార్స్ ఉంటాయి, అంటే మనం ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. సో ఈ ఫ్యూచర్స్ మామూలుగా మేము పోరలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డబ్బు ఉన్నది కదా, ఫోన్కు ఇది కనెక్షన్ పెట్టుకుంటారు, ఇది చెవులో పెట్టుకుంటారు, ఈ డబ్బా సంచులు వేసుకుంటారు, ఊక ఫోన్ చూస్తుంటారు. అంటే ఫోనే సంచులు వేసుకొని ఇదే చేతిలో పట్టుకోవాలి. అంతే, అంటే ఇంత పెద్ద ఫోన్ చేతిలో పట్టుకొని చేతి బరువు కాకుండా డబ్బా ముద్దుగా అగ్గిపెట్టి అంత ఉన్నది కాబట్టి ఇది చేతిలో పట్టుకొని దీంతో ఫోన్కి నచ్చిందంటే ఇట్లా అన్నారంటే చెవులకు వచ్చేస్తుంది. అంతే తమ్మి, ఇది మాసంటి పేదలు కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు ఇసుంటి డబ్బాలు గిబ్బలు కొనుక్కోవాలన్నా అంటే 1500కి మామూలు మధ్యతరగతి మాసంటిలు కింది తరగతి వాళ్ళు కొనుక్కునేటి 1500, 1600, 2000, 2000 మంచి వాళ్ళు అయితే 4000, 5000, 50,000 దాకా కొనుక్కోవచ్చు. ఇది ఎంతకు పడుతుండొచ్చు? ఇది 2000 నుంచి స్టార్టింగ్ ఉందండి. అంతే బోర్లు వాడతారు, ఇక చురి చేస్తారు. దీంతో ఉట్టి ఫోను ఎట్లా వాడుకోవచ్చు? మొత్తం వాడుకోవచ్చు. ఇంకేమన్నా ఉపయోగాలు ఉన్నాయా దీంతో? అంతే అండి, ప్రస్తుతానికి ఇంతే. ఇంకా మేము డెవలప్ చేస్తున్నాం, అంటే ఇంకా ఫ్యూచర్స్ ఏమి పెట్టచ్చు అనేది చూస్తున్నాం. ఎవరు చేసిండ్రు తమ్మి ఇది? సో మేమే వింట్రాన్, మా కంపెనీ నేమ్ వింట్రాన్. మేము మణికొండ బేస్డ్ కంపెనీ. ఇక్కడ వాళ్ళం, అమెరికా వాళ్ళు కాదు. ఇక్కడ అంటే ఆ బుజ్జిని చూసి అట్లనే అనుకున్నా, తెలుగు రాదేమో, బయట దేశం వాళ్ళు ఏమో అనుకున్నాను. ఇప్పుడు ఇది బాగానే ఉన్నది తమ్మి. ఈ ఉంగరం కథ మరి ఇవి అన్ని మామూలు ఉంగరాలు అన్నట్టేనా? అది కాదండి, అవి సైజింగ్ కిట్స్ అంటే మన వేలు సైజుని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ రింగ్స్. ఇవైతే స్మార్ట్ రింగ్స్. సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు లైట్స్ చూసారు కదా, సో డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి. ఇది ఉంగరం వేలుకి పెట్టుకుంటే బాగా అక్యురసీ వస్తుంది అనమాట డేటా అనేది. అండ్ మామూలుగా నేను పెట్టుకొని చూస్తా, ఏమన్నా తెలవాలంటే ఎట్లా తెలుస్తుంది తమ్మి? సో అదే ఫోన్లో చూడొచ్చు అండి. ఇప్పుడు ఇది పెట్టుకున్నాను కదా సాయి. అవునండి. ఇది పెట్టుకుంటే ఇప్పుడు మామూలుగా కరెంట్ అసలు ఏమన్నా పెట్టుకుంటే డ్రమ్ అంటది జరా. లేదు అట్లా ఏమన్నా అంటుండొచ్చునా? ఇది లేదు అనదండి, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కూడా. సో నీళ్ళు పడినా కూడా ఏమీ అవ్వదు. సో ఇది 24 గంటలు మనం వేర్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది జస్ట్ చిన్న మదర్ బోర్డ్ అండ్ సెన్సర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమి షాక్ కొట్టి ప్రమాదం అయితే ఏమి లేదు. ఇప్పుడు తమ్మి ఏమేమి చూపిస్తుంది ఉంగరం పెట్టుకుంటే మనకు? సో ఉంగరం పెట్టుకుంటే స్టెప్ కౌంట్ అండి, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయింది, తర్వాత వర్కౌట్స్ చేస్తుంటే వర్కౌట్స్ని ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, సో తర్వాత స్ట్రెస్ లెవెల్స్, సో ఇవన్నీ చేసుకోవచ్చు. చూసినారులా దీని లాభాలు ఉన్నాయంటే ఇది పెట్టుకుంటే ఇది ఎంత పడుతుండొచ్చు తమ్మి? సో ఇది డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. అంటే బేసిక్ రేంజ్ 6000 నుంచి మనకి 20,000 దాకా కూడా ఉన్నాయి. అంటే ఫ్యూచర్స్ బట్టి, అడ్వాన్స్ లెవెల్స్ వీటిని బట్టి ఉన్నాయి. ఇది ఏంటంటే వన్ టైం కాస్ట్. వేరే కాంపిటీటర్స్ ఏంటంటే యాప్కి కూడా ఛార్జ్ చేస్తారు. ఎన్ని ఏళ్ళు వస్తుండొచ్చు ఇది పనిచేసుడు? ఇది ఇంకా 1 year వారంటీ ఇస్తున్నాం మనం అండి. ఏడాది వరకు వారంటీ ఇస్తున్నాము. ఇప్పుడు దగ్గర 6,000 నుంచి 20,000 దాకా మనం తీసుకునే ఏమంటారు ఫెసిలిటీస్ అంటారు కదా, వాటిని బట్టి ఉంటుందంట దీని ధర.
ఒకసారి 6,000 పెట్టి కొనుక్కున్నారా అంటే 6 నెలలు కాదు 7 ఏడాది దాకా డాక్టర్ మీ ఎంబడే ఉన్నట్టు దినా మిమ్మల్ని ఎంత నడుస్తున్నారు, ఏం కథ, ఎన్ని క్యాలరీలు బర్న్ అవుతున్నాయి, మళ్ళీ తర్వాత ఎంతగానో స్ట్రెస్ ఉన్నది, గుండె ఎంతగానో కొట్టుకుంటున్నది, ఏం కథ, రీసెంట్ ముచ్చట్లు అన్నీ చూస్తుంది అన్నమాట. ఇది చిన్నగా ఉన్నది ముచ్చ పీట కొంచెం పూతగానం అంటారు కదా, ఇంత ముత్తమాత ఉంగురంలో ఇన్ని ముచ్చట్లు ఉన్నాయి. బాగున్నది మీ సాయి. థ్యాంక్ యూ. ఇచ్చేసిన ఈ ఉంగరం నీకు ఇచ్చేసిన అమ్మ, చూస్తున్నారు పబ్లిక్. మళ్ళీ ఆయన చంద్రబాబు పట్టకపోయిందానే ఇచ్చేసిపోతున్నా. పోయేస్తానమ్మా శనార్థులు, పోయేస్తా. నడుండి ఇంకొకటి చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కో రకం వస్తువులను తయారు చేసిండ్రు, ఒక్కొక్కటి కనిపెట్టిండ్రు. ఇడున్నోళ్ళు అంత పెద్ద దిమాకు ఉన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు. ఇగో ఈ అన్న ఏం చేసిండో అడుగుతా. అన్న నువ్వేం చేసినావు? మేము స్పియర్ సాఫ్ట్ అండి మా కంపెనీ. మేము రిక్రూట్మెంట్ చేస్తాము. రిక్రూట్మెంట్ ఈజీగా చేసేస్తాం. మీరు రిక్రూట్మెంట్ కోసం అన్ని రెజ్యూమ్స్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేయడం అదంతా ఉండదు. ఈజీగా జస్ట్ అందులో మెయిల్ పెట్టేస్తే సెకండ్స్లో అది స్క్రూటినైజ్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అలానే ఆడిట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆడిట్స్ అయినా మన కంపెనీ ఆడిట్స్ అయినా వాళ్ళందరూ ఆడిటర్స్ అందరూ కూడా మొత్తం డాక్యుమెంట్స్ ముందర పెట్టుకొని అన్ని వాల్యుయేట్ చేస్తారు. ఇదంతా ఒక సెకండ్లో ఆడిట్ చేసేస్తుంది. ఏం చేయదు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టే చూపిస్తుంది. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ కరెక్ట్ ఉంది అన్ని క్లియర్గా ఇచ్చేస్తుంది. అలానే ట్రావెల్ ప్లానర్ ఉంటుంది. సో ట్రావెల్ ప్లానర్ మనము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసి డేట్ చెప్పి ఎంతమంది వెళ్తున్నామో చెప్తే అది డైరెక్ట్ మనకు టోటల్గా ఐటినరీ ఇస్తుంది. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, ఏమేమి చూడవచ్చు అన్నీ ఇస్తుంది. ఒకసారి చూడండి, చూపిస్తాను. సో ఎలా వెళ్తున్నారు, ఒక్కరా లేకపోతే ఫ్యామిలీయా? ఇగో ఇందులో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, పిల్లలు వెళ్తున్నారా, ఏం కావాలి అవి సెలెక్ట్ చేసుకున్నారంటే టోటల్గా అది మొత్తం రిపోర్ట్ ఇస్తుందండి. ఆ ఏరియాలో ఎక్కడ హోటల్లో దిగాలి, ఏమేమి చూడొచ్చు, ఇంకా మొత్తం ఖర్చు ఎంత అవుతుంది ఒక్కరికి, జస్ట్ సెకండ్స్లో అయిపోద్దండి. మనం మామూలుగా ఎటన్నా వెళ్తే అక్కడ అయ్యో అక్కడ చూడకుండా వచ్చేసినాం, అది మిస్ అయింది, ఇది మిస్ అయింది అనుకుంటాం. అలాంటి ఆప్షన్ లేదు. ఫ్రీగా మొత్తం రిపోర్ట్ ఇస్తుంది. ఏ హోటల్లో దిగాలి, అక్కడ మనకి ఏమైనా వెజ్ అనుకుంటే వెజిటేరియన్ ఎక్కడ ఉంటాయి, ఈవెంట్స్ ఏంటి, ఇది డే టు డే లిస్ట్ చేస్తుంది. అన్న మరి ఇప్పుడు ఇది చూసుకోవాలంటే ఖర్చు ఏమన్నా అవుతుందా? ఏం లేదు, మన వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యి తీసుకొని సబ్మిట్ చేసేసుకోవచ్చు. ఫ్రీగానే పెట్టాము. ఫ్రీగా పెట్టినాము. వాళ్ళకి ఏమన్నా ఇవి వాడుకోవాలనుకుంటే వాళ్ళు మనల్ని రీచ్ అయితే మనం వాళ్ళకి ఎలా కావాలో అలా చేసి మనము ఇచ్చేస్తాం వాళ్ళకే. వాళ్ళ ఇలా ఇప్పుడు రిక్రూట్మెంట్ వాళ్ళ కంపెనీలో హెచ్ఆర్లు చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా గంటలు కష్టపడతారు వీటికి. అదే ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి సెకండ్స్లో అయిపోతుంది వాళ్ళ పని. గంటలు చేసే పని 5 మినిట్స్లో అయిపోతుంది. ఒక్కొక్క చాట్ల బియ్యం పోసుకొని ఒక్కొక్క మెరుగే ఏరుడు కాదు, దబుక్కున వీళ్ళ దగ్గర పెద్ద మంచి జల్లెడు ఉంటుంది. మెరగలేరే జల్లెడు అసలు ఉంటుంది. దాంట్లో పోసి ఇట్లా అన్నారా అంటే అది మొత్తం మెరగలని నవతలు పడేస్తే మంచి బియ్యం అని కింది పడుతుంది. అంతే అండి, సూపర్. ఆడిటింగ్ కూడా అట్లనే మెరుగలు ఏమున్నాయో చూపిస్తుంది, ఎవిడెన్స్ చూపిస్తుంది, ఎక్కడ తప్పులు చేశారో చూపిస్తుంది. అంతే. ఈ ట్రావెల్ కూడా అంతే డీటెయిల్గా అన్నీ చేస్తున్నారు మీరు. అవును. అని ఎంతమంది కలిసి చేసిండ్రు ఇదంతా? మా కంపెనీ హైదరాబాద్లో ఉంది, అట్లాంటా యూఎస్లో ఉందండి. నేను కో-ఫౌండర్ని, పార్ట్నర్ అట్లాంటాలో ఉంటారు. అన్న ఇవన్నీ చేస్తుంటే మరి ఖర్చు అవుతుంది కదన్న, మరి మీకేం ఖర్చు లేకుండా ఎవరికి ఖర్చు ఏం లేకుండా ఉండదు, ఖర్చు అవుతుంది. ఫస్ట్ మేము క్లయింట్కి చెప్పాలని చూస్తున్నాము. వాళ్ళకి అర్థం అయితే వాళ్ళు మనల్ని రీచ్ అవుతారు. అయ్యి మాకు ఇలా చేసేయండి అంటే మనం చేసేసి వాళ్ళ దగ్గరే పెట్టేస్తాం. ఇప్పుడు మీ V6లో కావాలనుకోండి, మీ వాళ్ళు అడిగితే మేము అందులో పెట్టేస్తాం. మీ వాళ్ళు సొంతగా యూజ్ చేసుకుంటారు, మాతో సంబంధం లేకుండా. మాకెవరు కావాలంటే వాళ్ళని జల్లెడ పట్టుకున్నాడు. అంతే అంతే. మంచిగా ఉన్నది, ఇది ముద్దు బాగున్నది అన్న. దీన్ని ఏమంటారు అన్న? ఇది స్పియర్ సాఫ్ట్ కంపెనీ. ఇవా అనేది ప్లాట్ఫామ్. ఇవా అంటే ఎవాల్యుయేషన్ ప్లాట్ఫామ్. ఇందులో అన్ని ఈ 5 ప్రాసెస్ ఉంటాయి. ఆన్లైన్లోకి వెళ్ళి వాళ్ళు స్కాన్ చేసి ఆన్లైన్లోకి వెళ్ళి అన్నీ చూసుకోవచ్చు. ఈ చేపకు మా పోర్లకు చెప్తే పోయేది ఉంటాను చూసుకోండి, హాయిగా చూసుకోవచ్చు. డైరెక్ట్ PDF లాగా వచ్చేస్తుంది, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. చూసినారా ఇక్కడ కింద అమౌంట్ కూడా వస్తుందమ్మా, కిందికి స్క్రోల్ డౌన్. పనికి మళ్ళీ అన్న యూట్యూబ్లలో చూసే బదులు ఎంతమంది ఎంత ఖర్చు అవుతుందో కూడా వస్తుంది. 2 నైట్లు హోటలు నియర్ బగ్గా బీచ్ 5,000 రూపాయలంట.
భోజనంకి 3 రోజుల మీల్స్ 6,000 అంటే మొత్తం మనకు యావరేజ్ ఖర్చు చూపిస్తుంది ఇంత అవుతుందండి అని అంజాదు చూపిస్తుంది కదా. అది మనకు అర్థమైపోద్ది కదా, మిడిల్ క్లాస్కి అదే కదా అర్థం. మరి తెలియకపోతే ఉట్టిగా ఊపుకుంటా పోయినాక ఆడిపోయినాక నోరే పెట్టమంటే మనం తర్వాత మనం ఒక ప్లేస్ చూస్తామమ్మా, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అక్కడ ఆ ప్లేస్ మిస్ అయింది అనుకుంటాం. చుట్టుముట్టు అన్ని ఇట్లా చెప్పేస్తుంది. దానికి దగ్గర ఏమేమి ఉంటే అన్ని పెట్టేస్తుంది. అక్కడనే నీకు హోటల్ చూపిస్తుంది. అది ఏమడదన్న దాన్ని ఏమంటారు ఇప్పుడు ఈ ట్రావెల్ చూపించేది? ఈవా ఫర్ ప్లాన్ అంటారు. ఈవా ఫర్ ప్లాన్ అందులోనే ఉంటుంది ఈ 5 ఈవా ఫర్ ప్లాన్ అని ఉన్నది. ఈ వెబ్సైట్లోకి పోయి మన ఈమెయిల్ ఐడి ఉంటుందంట. ఈమెయిల్ ఐడి తోటి పోతే లోపలికి ఏడికి పోవాలనుకుంటే, ఎంతమంది పోవాలనుకుంటే, ఏడు ఉందాం అనుకుంటే, ఎక్కడెక్కడ తిరుగుదాం అనుకుంటే అన్ని చుట్టుముట్టుని అన్నీ అదే చెప్తుంది. ముద్దు గిట్ల ఖర్చు గిట్ల చెప్తుంది. ఇంత 4 రూపాయలు ఎక్కువ తీసుకొని పోతే మన ఆడ గనవాడేటి మన ఊళ్ళో దొరకని ఆడ ఆ ఊళ్ళో ఉన్నాయి కొనుక్కొని రావచ్చు. కూరలు మళ్ళీ నోరేళ్ళు పెడతారు ఇంటికి వచ్చినాక. కాబట్టి మంచిగా ఖర్చులకు తీసుకుపోయి మిగిలిన పైసలు ఎన్ని ఉంటే తీసుకొని రండి. మంచిదా? ఆడికి పోయినాక ఆగమాగమైనో నాయనో నాకు పైసలు వేయవో ఎక్కువ నాకు పైసలు వేయ అని అడగకుండా ఇది మంచిగా ఉన్నది సారు. కూరలకైతే పోనీకే మంచి చేసిండ్రు, మంచిగా చేసిండ్రు. దీని పేరు ఒక పరి చెప్పు నాకు జర. ఇది స్పియర్ సాఫ్ట్ ఈవా. స్పియర్ సాఫ్ట్ ఈవా పోయి వేస్తాను అన్న. ఇంకొకళ్ళది ఏమున్నది చూసి వస్తా. నడుండి అటు పోదాం. మొత్తం ఇవన్నీ చూసినాక మంచిగా అనిపించింది. కాలేజీ పిల్లలు వచ్చిండ్రు, చదువుకునే పిల్లలు. వీళ్ళు ఏం చేస్తుండ్రు, వీళ్ళు ఏం కనిపెట్టిండ్రు, ఏం కదా కనుక్కుందామని అడిగి. తమ నీ పేరేంది? పవన్ కుమార్ అక్క. పవన్ కుమార్, ఏం చేసినావు నువ్వు ఇలా? అక్క మేము స్టూడెంట్ అక్క, మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చినాం. మేము ఇక్కడ చదువుకోనికి వచ్చాం. ఏంటంటే ఏఐ గురించి తెలుసుకోనికి వచ్చాం. మాకు అవకాశం ఇచ్చారు శ్రీ రేవంత్ రెడ్డి గారు. అవకాశం ఎలా ఇచ్చారంటే ఇక్కడికి వచ్చి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోమని మాకు అవకాశం ఇచ్చారు. మేము ఇక్కడ స్టాల్స్ జరిగి దీనివల్ల మాకు ఇంటర్న్షిప్, మా జాబ్లకి అవసరం వచ్చే పరికరాలన్నీ మాకు చూపిస్తున్నారు. దీని విధంగా మాకు అవకాశాలు ఇంకా ఉద్యోగాలు పెరుగుతుంది. మంచిగా వాళ్ళందరినీ ఏమేమి చేస్తున్నారు, ఏమేమి నడుస్తున్నాయి అవన్నీ వచ్చి చూసిపోయినట్టయితే రేపటి దినం మీరేం చేయొచ్చు, ఎసుంటి కొలువులు వేయచ్చు, ఏం కదా అనేది తెలుస్తుంది అని పిల్లలని అందరినీ. మీరు ఏం చదువుతున్నారు? బీటెక్ అక్క. బీటెక్ థర్డ్ ఇయర్. ఇంకొక ఏడాది అయినాక కొలువులకు పోతారు. ఇక అంతే అక్క. 4 ఏళ్ళు అయినాక కొలువులకు పోతారు కదా పిల్లలు. 3వ సంవత్సరంలో ఉన్నారు మొత్తం అందరూ. 3వ సంవత్సరం వాళ్ళేనా? అవునక్క, మొత్తం 3వ సంవత్సరం. ఎవరు మీది? మల్కాజ్గిరి అక్క. గిడనే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి. అవునక్క. నీ తమ్మి? ఖమ్మం నుంచి వచ్చినావు. మరి ఈడ ఆడుంటావు? హాస్టల్ ఉంటావు అయ్యా. పిల్లగాడు పాపం హాస్టల్ ఉండి చదువుకుంటున్నట్టు. నువ్వు తమ్మి? ఆదిలాబాద్ వాళ్ళు. నువ్వు రా చిన్నడా? హైదరాబాద్. మొత్తం పిల్లలు అందరూ, కాలేజ్ పిల్లలు అందరూ ఎక్కడెక్కడికించో వచ్చి కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళు అందరు కలిసి వీడికి వాళ్ళను ఏఐ అంటే ఏమడిది, ఎట్లుంటుంది, ఏమేమి చేస్తారు, ఏం కథ అన్నీ ఇక్కడ చేసి పెట్టిండ్రు కదా సమ్మిట్లా. వీళ్ళు వచ్చి చూసుకోమని పిల్లలని అందరినీ పంపించిండ్రంట. వీళ్ళు వచ్చిండ్రు, సిబిఐటి వాళ్ళు వచ్చిండ్రు, సెంటాన్స్ వాళ్ళు వచ్చిండ్రు. చాలా కాలేజీలలో పిల్లలు కనబడ్డారు. ఏమడబ్బా అనుకున్న పిల్లలని అందరినీ చూసి నేర్చుకోనికే తీసుకొచ్చిండ్రు అనమాట. చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఎక్స్కర్షన్కు తీసుకుపోవుడు, పిక్నిక్ తీసుకుపోవుడు ఉంటుండే. మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఎవరు పంపలేరు. కానీ నేను 3వ తరగతి కాగానే బయటకు వచ్చేస్తే స్కూళ్ళకేంచి. ఇక పోరలు ఇట్లా చదువుకునే పోరలను అయితే ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే పెద్ద 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 సమ్మిట్లకు పంపిస్తారు. మన లెక్క 3 అవతల పడ్డమంటే అవతలికేనా గది ముచ్చట. ఇగో ఈరోజు సమ్మిట్ కాడికించి, ఏఐ సమ్మిట్ కాడికించి చంద్రబాబు ముచ్చట మళ్ళొక ముచ్చట మళ్ళగలుద్దామండి. ఎల్లగుక్కడి తినండి. మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? మంచిదా శనార్థులు అందరికీ.